ఓం శ్రీ సాయిరాం. సాయిరాం సార్ వినపడుతుందండి సార్? ఓకే అక్కయ్య గారు. పేజ్ నెంబర్ చెప్పమ్మా, నేను ఫాలో కావాలి. ఈరోజు 280 లాస్ట్ ఆత్మతృప్తి నిమిత్తం సేవ చేయాలి. 280వ పేజీ. ఓం శ్రీ సాయిరాం. 22వ చాప్టర్ 280వ పేజీ. సాయిరాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చన్నారవిందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, నాకు మరొక్కసారి ఇటువంటి అద్భుతమైన అవకాశం కలిగించినటువంటి మా ప్రీతమ సోదరులు పూజ్యులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరాం. ఓం శ్రీ సాయిరాం అండి. నిన్న మనము భగవాన్ స్వామి మనకి అందించినటువంటి ఈ అత్యుత్తమైన మనం చక్కటి అంశాన్ని స్వామి అందించిన సందేశాలని వారి ఉపన్యాసాల ద్వారా అందించింది మనం ఇక్కడ పఠించుకోవడం జరుగుతుంది. అయితే నిన్నటి అంశంలో మన ఆత్మీయ సోదరులు ఎల్ఎస్ ప్రకాశ్రావు గారు భగవంతుడు అనాథుడు కాదని, భగవంతుడు మాత్రమే అనాథుడు, మనం అంతా నాథులు అని, తర్వాత వ్యావహారిక పారమార్థిక విషయములు రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే, అంటే అలౌకికము ఆధ్యాత్మికము రెండు వేరుగా లేవని, అదేవిధంగా దేహమందు జీవుడుండు, హృదయమందు దేవుడుండు, రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండ్రు, బొమ్మలాటలాడించే సూత్రధారి ఒకడు కలడు, ఒకటిలోని రెండు నుండు రెండు చేరి ఒకటి ఉండు, ఏకత్వాన్ని తెలియజేస్తున్నారండి స్వామి ఇందులో. నిన్నటి అంశంలో చెప్పింది, ఒక గింజ మనం తీసుకున్నామంటే ఆ గింజలో రెండు బద్దలు ఉన్నాయి, ఆ రెండు బద్దల్ని మనం విభజించినప్పుడు రెండుగా కనిపిస్తున్నాయి, కానీ ఈ రెండు చేరి ఒక్కటే జడము చైతన్యము. ఈ తత్వాన్ని నిన్న వ్యావహారికము పారమార్థికము రెండు కాదని, రెండు బద్దలు ఉంటాయని నిన్నటి అంశంలో తెలియజేయడం జరిగింది. అయితే ఇంకా స్వామివారు నిన్న ఏం చెప్పారంటే, సమాజ సేవ చేసి ప్రజలకు తోడుగా నీడుగా ఉంటుండి వారి కష్టాలని దుఃఖాలని వారి విచారాలని సాధ్యమైనంత వరకు మీరు వారిని ఆదుకోవడానికి తగిన కృషి చేయాలి. దీని నిమిత్తమే సత్యసాయి సేవా సంస్థలు నిర్ణయించడం జరిగినది. ఈ సేవా సంస్థలు స్థాపించడంలో ఉద్దేశం ఏమిటి? పల్లెలకు పోవడము, అనుకూలమైన వారికి సాధ్యమైనంత వరకు వారి బాధలు తీర్చి వారికి తగిన సంతృప్తి కలిగించడానికి ప్రయత్నించాలి అని నిన్నటి అంశంలో వారు తెలియజేశారు. ఈరోజు అంశము ఆత్మతృప్తి నిమిత్తం సేవ చేయాలి. అంటే ఈ సేవ అనేది మన ఆత్మ ఆనందానికి చేయాలని చెప్తున్నారు స్వామి. ఆకలితో బాధపడే వారికి పట్టెడన్నమైన పొట్టలో చేర్చడానికి ప్రయత్నించాలి. భజనలు చేయడము, ఉపదేశములు చేయడము ఇంత మాత్రంతోనే మన సేవలు ముగిసినవని భావించరాదు. రోగులకు తగిన సేవలు చేయాలి. అతివృష్టి అనావృష్టి జరుగుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితి లోపల మన సంస్థల వారు ప్రవేశించి తగిన సేవలు చేపట్టాలి. ఈ విధమైన సేవలు యావత్ భారతదేశమందే కాక అనేక రాజ్యములందు కూడా జరుగుతున్నాయి. అయితే మనం సంకల్పించిన సేవలు ఇంకనూ పొందుకోవడం లేదు. వీటిని కేవలము ఇతరుల కోసం చేస్తున్నామనే భావము మన మనస్సు నుండి దూరం చేయాలి. ఏ సేవ చేసినా తన నిమిత్తమే చేస్తున్నట్లుగా భావించాలి. మనం ఎట్టి భావంతో ఉందమో అట్టి ఫలితమే లభిస్తుంది. యద్భావం తద్భవతి. మనం సేవా కార్యక్రమంలో ఉండినంత వరకు మన ఆత్మతృప్తి నిమిత్తమే చేస్తున్నామనే భావించాలి. మనం ఆత్మానందం కోసం సేవ చేయాలని చెప్తున్నారు. అయితే స్వామి రోగులకు సేవ చేయాలని చెప్తున్నారండి. ఇందులో ఒక్క విషయం మీతోటి నేను షేర్ చేసుకుంటాను. అతివృష్టి అనావృష్టి. అతివృష్టి అనావృష్టి అంటే మనకు తెలుసు, అసలు వర్షాలు పడకపోవడం కానీ, పంటలు పండకపోవడం కానీ, లేకపోతే ఎక్కువ వర్షాలు పడిపోయి అంటే పండిన పంట చేతికి అందకపోవడం కానీ. అంతేకాకుండా ఈ మధ్యనే యావత్ ప్రపంచాన్ని కూడా కుదిపేసిందండి కరోనా అనే వ్యాధి, కరోనా మహమ్మారి. అలాంటి పరిస్థితుల్లో కూడా మన సంస్థల వారు అన్ని చోట్ల చేశారు.
మన సంస్థలు కూడా విశిష్టమైన సేవలు అందించాయండి. ఏ విధంగా సేవలు అందించాయంటే, ఇక్కడ కరోనాలో కూడా మేము ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. నా దగ్గరికొచ్చిన పేషెంట్ కరోనాతో ఉన్నాడా లేడా అని నేను భావించలేదు. ఆహ్, భగవంతుడున్నాడు మనని చూసుకుందుకు. మనం సేవ చేస్తే సేవ చేస్తానని ఆయన సాక్షాత్తు మనకి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కదా భగవంతుడు. ఆ కరోనా పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా సేవ చేసే భాగ్యాన్ని స్వామి కలిగించారండి. అంటే అంతేకాకుండా ఈ గ్రామాల్లోకి వెళ్ళి, ఆ గ్రామ వీధుల్లో ఒక అందరికీ చెప్పి, ఒక కాంటాక్ట్ నంబర్ అనమాట. ఒక సేవాదల్ ఒక రూమ్ తీసుకొని, ఒక సేవాదల్ కాంటాక్ట్ నంబర్ తీసుకొని, అదే విధంగా సేవాదల్ ఒక కాంటాక్ట్ నంబర్ వాళ్ళందరికీ ఇచ్చి, అలా కొంతమంది డాక్టర్స్ నంబర్స్ తీసుకున్నారండి. మా అందరి నంబర్స్ తీసుకున్నారు. తీసుకొని ఒక్కో గ్రామానికి వెళ్ళి, ఒక 4 వీధులకి 4 సేవాదలు ఒక రూమ్ తీసుకొని అందులో కూర్చొని, ఇంకా ఆ కరోనా బాగా పీక్ స్టేజ్‌కొచ్చేసిందనమాట. అప్పుడు ఆ కాంటాక్ట్ నంబర్ ద్వారా ఆ పేషెంట్ ఇక్కడికి వచ్చి, ఈ రూమ్ దగ్గరికొచ్చి, "బాబు నాకు కరోనా ఉందంటే" ఆ సేవాదారులు మాకు ఫోను చేస్తే, మేము మళ్ళీ ఫోను ద్వారా వాళ్ళకి మెడిసిన్స్ చెప్తే, ఆ మెడిసిన్స్ ఆ పేషెంట్స్‌కి అందజేయడము. అంతేకాదు ఇంకా గొప్ప అద్భుతమైందేంటంటే, ఒక 100 పొట్లాలు, ఒక 100, 200 పొట్లాలు ఆ రూమ్‌లో తీసుకెళ్ళి నారాయణ సేవ వాళ్ళకి ఒక ప్యాకెట్ అన్నం ప్యాకెట్టు, ఒక మందుల ప్యాకెట్టు ప్యాక్ చేసుకొని పెట్టుకొని, ఏవైతే టాబ్లెట్స్ కావాలో వాళ్ళు మాతో డైరెక్ట్‌గా మాట్లాడితే, ఇటువంటి అద్భుతమైన సేవ చేసే అవకాశం స్వామి కల్పించారండి. అంటే ఏ విధంగా సేవ చేస్తే స్వామి సేవ చేస్తారంటే, నేను ఇదేదో గొప్ప కోసం చెప్పేది కాదు. స్వయంగా అనుభవించాను కాబట్టి చెప్తున్నానండి. మా మీకు తెలుసు ఐ స్పెషలిస్టు తను డాక్టర్ భరణి. ఆ అమ్మాయి సేవ చేసిందండి. కరోనాలో కూడా 15 రోజులు మాత్రమే ఇంట్లో ఉంది. హాస్పిటల్‌కి వెళ్లి సేవ చేసింది. అందులో ఐ చూడటం అంటే చాలా క్లోజ్‌గా అది చూడాలి మైక్రోస్కోప్‌లో. ఎంతోమంది కరోనా పేషెంట్స్‌కి చూసింది. ఇంట్లో వచ్చి కరోనా ఉన్న పిల్లకి కూడా అన్నం తినిపించింది. కానీ దానికి కరోనా రాలేదు. అంటే అర్థం భగవంతుడు సేవ చేస్తే మన మనస్ఫూర్తిగా, నిస్వార్థంగా సేవ చేస్తే భగవంతుడు మనల్ని సేవ్ చేస్తాడనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా మీ ముందు ఉంచుతున్నాను కాబట్టి, ఈ సేవా కార్యక్రమంలో మనం పాల్గొంటే, ఆ సేవ మనం స్వామి సేవ స్వామి కోసం కాదండి. స్వామికి మనం సేవ చేయాల్సిన అవసరం లేదు. మన్ని మనం ఉద్ధరించుకోవడం కోసం సేవ చేయాలి. ఈ భజనలు, సత్సంగాలు ఇవన్నీ వినవలసిందే. ఎందుకంటే భజన చేసుకోవడం వల్ల, సత్సంగాలు వినడం వల్ల మనలో ఉన్న ఆత్మ సంతృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. మనం వ్యక్తిగతంగా ఏమైనా మార్పు వస్తుంది గానీ, ఈ సమాజ సేవలో పాల్గొన్నప్పుడు మనం కలుగుతాము. ఈ మానవత్వాన్ని మనం దైవత్వంగా మార్చుకోగలుగుతాము. కాబట్టి మనం ఎటువంటి భావంతో అయితే సేవ చేస్తున్నామో, ఏమైనా ఫలాన్ని ఆశించి సేవ చేస్తున్నామా? అది వృధా. నిష్కామ కర్మ చేయమన్నాడు కృష్ణ పరమాత్ముడు. అదేవిధంగా ఈ సేవని ఏ కోరిక లేకుండా సేవ చేయాలి అని ఇందులో స్వామి చెప్తున్నారండి. తర్వాత స్వామి నవవిధ భక్తి మార్గాలు చెప్తున్నారండి. ఇవన్నీ మనందరికీ తెలిసినదే. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఒక్కటి ఊరికే చెప్తాను. అందరికీ తెలిసినవే ఇవి. మరైతే శ్రవణం అంటే వినడం ద్వారా. ఈ వినడం ద్వారా మనకి అందరికీ తెలుసు నిత్యం మనం స్మరించుకుంటున్నాము. భగవాన్ బాబా వారు భాగవత వాహిని కూడా మనకు అందించారు. ముఖ్యంగా పరీక్షిత్ మహారాజు వారం రోజుల్లో తనకి మరణం ఆసన్నమవుతుందా అని తెలిసినా కూడా మనకింకా తెలీదు. ఎప్పుడొస్తుందో. కానీ మనం ఇంకా శాశ్వతంగా ఏదో పొందామని అనుకుంటాం. కానీ ఆయనకి వారం రోజుల్లో మరణం వస్తుందని తెలిసి కూడా, ఆ వారం రోజులు కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకొని, తన అమృతత్వానికి చేరుకున్నాడు పరీక్షిత్ మహారాజు. అలాగే కీర్తనం. ఆ భగవంతుని కీర్తనలో తరించిన వాళ్ళు ఎంతమందున్నారు. అన్నమయ్య, రామదాసు, మీరాబాయి ఇలా ఎంతోమంది సూరదాసు ఎంతోమంది ఆ భగవన్నామ సంకీర్తన చేస్తూ తరించారు. అదేవిధంగా విష్ణు స్మరణం. ఆ విష్ణువుని స్మరించుకుంటూ ఆ ధ్రువుడు ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ భగవంతుని ఎలాగైనా దర్శనం చేసుకోవాలి అని తరించినవాడు ధ్రువుడు ధృవతారగా మిగిలిపోయాడు. పాదసేవనం. ఈ పాదసేవనం అనేది నిజంగా చాలా గొప్ప సేవ అండి. మన భరతుడు ఆ రాముల వారి పాదకు నిన్నే మనకి అయోధ్యలో రామభూమి అత్యంత వైభవంగా ప్రతిష్ఠ జరిగింది. ఎంతో మనం ఇంట్లో ఉండి కూడా చాలా కన్నుల వైపుండగా దాన్ని దర్శించాం. ఈ పాదసేవనం ఏంటంటే శ్రీరామచంద్రుని పాదుకలు తీసుకొచ్చి
ఆ పాదాలని పూజించి, ఆ పాదాలను సింహాసనంలో పెట్టి, తానే శ్రీరామచంద్రుడిగా మారిపోయాడు పాదసేవనం. అంతేకాదు మనం చెప్పుకుంటూ ఉంటాం. లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలు ఒత్తింది. పాదసేవనానికి లక్ష్మీదేవి నిదర్శనం చెప్పుకుంటే, ఎప్పుడైతే పాదసేవనం చేసిందో ఆవిడని వక్షస్థలంలో పెట్టుకున్నాడు విష్ణుమూర్తి. ఇంకా అర్చనం. ఈ అర్చన గురించి చెప్పాలంటే శబరిని చెప్పుకోవచ్చండి. రాముడు వస్తాడు అని చెప్తే, ఆ రాముడి కోసం నిత్యము పూజ చేస్తూనే ఉంది. పళ్ళు తెచ్చి ఇంట్లో పెడుతూనే ఉంది. ఎంత కాలానికి వచ్చాడో నేను చెప్పారు. 17 సంవత్సరాలకి స్వామి రామచంద్రమూర్తి ఆ శబరికి దర్శనం ఇచ్చేట. ఇక వందనం. ఈ వందనం గురించి నమస్కారం అండి. మన అక్రూరుడు దీని ద్వారా తరించాడు. దాస్యం అన్నింటిలోకి గొప్ప భక్తి దాస్య భక్తి. అదే సేవ. అదే హనుమంతుడు ఆ దాస్య భక్తితోటే నేటికి కూడా సేవ అనగానే గుర్తుకొచ్చేది మనకి హనుమంతుడు. అందుకనే భగవాన్ బాబావారు హిల్లూరు స్టేడియంలో సుమారు 30 అడుగుల విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. అంటే దాస్య భక్తికి నిదర్శనం మన హనుమంతుడు. ఇంకా న ఆఖరిది ఆత్మ నివేదనం. ఈ ఆత్మ నివేదనం అంటే మన హృదయాన్ని భగవంతునికి సమర్పించుకోవడమే. దానికి గొప్ప అద్భుత మూర్తి మన రాధ. తైలధార లాంటి ఆ ప్రేమతత్వంతోటి ఆవిడ ఆత్మని భగవంతుడు సమర్పించుకుంది. ఇది నవవిధ భక్తి మార్గాల గురించి చెప్తూ, దీంట్లో ముఖ్యంగా స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ సేవలో కలిగే ఆనందము ఏ సిరి సంపదల యందు మనకి కనిపించదు. ఉన్నది కదా అని భుజించి, చక్కగా నిద్రించి, కాలము వ్యర్థము గావించి, కాలస్వరూపుని అపవిత్రం చేసే మార్గంలో మనం ఏమాత్రము ప్రయత్నించరాదు. నిజంగా సేవ చేస్తే కలిగే ఆనందం మనకి ఎన్నో ధనరాశొచ్చినా, అష్టైశ్వర్యాలు కలిగినా కూడా రాదండి. ఏదో మనకి ఉంది కదా అని శుభ్రంగా సుష్టిగా భోంచేసేసి, బాగా నిద్రపోయి, ఈ కాలాన్ని వృధా గావించుకొని, ఈ కాలస్వరూపుడు కాలాయ నమః, కాలాయ నమః అంటాం గదా! అటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయకూడదని స్వామి చెప్తున్నారు. అనేక మంది యువకులు వారికి శారీరక, మానసిక శక్తులు ఉండినప్పటికీ సుష్టిగా భుజించి బజార్ల వెంబడి తిరగడం జరుగుతున్నది. కానీ సంఘ సేవ లోపల కొంతవరకైనా జీవితాన్ని అంకితం చేయడానికి ప్రయత్నించట్లేదు. నేటి యువత గురించి చెప్తున్నారు. నిజమే కదండీ! యువకుల్లో చాలా టాలెంట్ ఉంది. వాళ్ళకి యవ్వనంలో ఉన్నారు కాబట్టి శారీరక దారుఢ్యం బానే ఉంటుంది. అందులో వాళ్ళకి మానసికంగా కూడా చాలా తెలివితేటలుంటాయి. ఇప్పుడైతే ఆ జీన్స్‌లో తెలివితేటలు అధికమైపోయాయి. ఆ అధికంగా ఉండడం వల్ల కూడా కొంత వాళ్ళు పెడమార్గాలు పడుతున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ పని ఎంతసేపు ఎంజాయ్ చేయడం తప్ప, అయ్యో! ఈ సమాజానికి మనం ఏదైనా సేవ చేద్దామా అని వాళ్ళసలు ప్రయత్నం చేయట్లేదు. అందుకనే భగవాన్ బాబా వారు ఎప్పుడు కూడా విద్యార్థుల్ని, యువతని సంబోధిస్తూ ఎన్నో మార్గాలు తెలియజేసి, మంచి యువత తయారు కావాలి. ఎందుకంటే ఈ సమాజాన్ని బాగు చేయాలంటే యువతని మనం ప్రోత్సహించాలి. యువతను ముందుకు తీసుకురావాలి. ఆ యువత వెనకాల మనం ఉండాలి. మనం యువతగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చేసామో, అదే విధంగా యువతను తీసుకురావాలి కాబట్టి, ఆ యువకుల్లో ఉన్న సామర్థ్యాన్ని మనం వాడుకోవాలని ఇందులో భగవాన్ బాబా వారు మనకి సంబోధిస్తున్నారండి. మరి సేవా సాధన ప్రధానమైన సాధనగా మనం భావించమని చెప్తున్నారు. నేను దేవుడు, నాలోనున్న సర్వశక్తులు దైవశక్తియే అనే విశ్వాసం మనం దృఢంగా పెంచుకొని ముందుకు సాగిపోవాలి. పొట్టనే కైలాసంగా భావించుకొని, తన ఇనుప పెట్టెను వైకుంఠముగా చేసుకొని, తన సుఖమే స్వర్గముగా భావించుకుంటే కేవలము రాక్షసత్వం ఉంటుంది. స్వర్గ, వైకుంఠ కైలాసములు మనము చేసే కర్మలలోనే ఇమిడి ఉంటున్నాయి. మన సుఖదుఖములన్నింటినీ మన కర్మలే మూల కారణము. నీవు ఈనాడు తెలుసుకోలేకపోవచ్చు. కానీ మున్ముందు నీవు దీని యొక్క ఫలితమును తెలుసుకోవడానికి స్థిరముగా ఉండాలి. నేను దేవుడు ఎక్కడో లేడు. నాలోనే దైవత్వం ఉంది. నాలోనే అన్ని శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నింటిని కూడా మనని బయటకు తీసుకొచ్చేది మనలో ఉన్న దైవశక్తి అని విశ్వాసాన్ని మనం ముందు నమ్మాలి. నేను దేవుడను అనుకుంటూ ఉండమని మనం ఈ సత్సంగాల్లో కూడా వినడం జరిగింది. స్వామి కూడా చెప్పారు. దేవుడున్నాడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు అనే విషయాన్ని మనం నమ్మాలి. ముందు దృఢంగా నమ్మాలి. విశ్వాసం పెంచుకోవాలి. మరి అయితే ఇది శుభ్రంగా తినడమే కైలాసమా? హాయిగా తిన్నాం. ఈవేళ మంచి టేస్టీ ఫుడ్ తీసుకున్నాం. బావుంది. చాలా బావుంది. అది కైలాసమా? కైలాసం అంటే ఏమిటి? ఆ భగవంతుడిని దర్శించుకోవడమే కైలాసం. అయితే సరే ఇనప్పెట్టు నిండా డబ్బు పెట్టుకొని ఆనందపడుతూ ఉండేవారు. పూర్వం ఇనప్పెట్లుండేవి. ఇప్పుడు ఏటీఎం కార్డులుంటాయి.
ఎంత ఈ బ్యాంకుల్లో పెట్టుకొని మరి తృప్తి పొందుతున్నారు. అదే స్వర్గం అనుకుంటున్నారు. ఈ అశాశ్వతమైన ధనమే స్వర్గం అనుకుంటున్నారు. అంటే ఇలా భావించుకుంటే గనక కేవలము రాక్షసత్వము, అది మానవత్వము కాదు. ఆ ఇనపెట్టెలో ఉన్న డబ్బు తీయాలి, 10 మందికి పంచాలి. ఈ పొట్ట నిండా తిన్న దాంట్లో కొంచెం తగ్గించుకొని పరులకి కొంచెం మనం అందించాలి ఆకలితో ఉన్న వాళ్ళకి. ఈ స్వర్గము, వైకుంఠము, కైలాసము మనం చేసే పనుల్లోనే ఉన్నాయి. రూపాయి మనం ఎవరికైనా దానం చేస్తే రూ. 10 మనకి భగవంతుడిస్తాడు. ఒక చిన్న సేవ ఏదైనా చేస్తే ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఎవరి ద్వారానో మనకి సేవ మళ్ళీ మనకి సేవ చేసే ఆదుకునే భాగ్యాన్నిస్తాడు. కాబట్టి ప్రతీదీ కూడా ఈ కర్మలు మనం చేసుకునే కర్మలతోటే మన జీవితం అంతా ముడిపడి ఉందని, ఈ సుఖదుఖములన్నింటికి కూడా మనం చేసే పనులే కారణము. ఈనాడు మనం ఇప్పుడు తెలుసుకోలేకపోవచ్చు కానీ, అయ్యో! ఆ రోజు ఆ పాపం చేసాం, ఆ రోజు అది చేసాం, అందుకే ఈరోజు ఇలా బాధపడతాం తర్వాత తెలుస్తుంది. కానీ అలా కాకుండా ముందే మనం ఊహించుకొని సేవా మార్గంలో పాల్గొవాలని చెప్తున్నారు. పుణ్యఫలం కోరుతున్నారు కానీ, పుణ్య కార్యములు చేయడానికి ప్రయత్నం చేయటం లేదు. నాకు పుణ్యం కావాలండి. నేను పూజ చేస్తాను ఈవేళ. సహస్రనామ పూజ చేస్తాను. లేపోతే నాకు పుణ్యఫలం కావాలి అంటున్నాం గానీ, పుణ్య కార్యములు చేయడానికి మనం ప్రయత్నం చేయడం లేదు. అదే విభీషణుడు అడుగుతాడు. మరి ఆంజనేయ నీవు రాముడంత నీకు దగ్గరగా ఉన్నాడు. నేను రావణ్ణి ఇంత ధ్యానం చేస్తున్నాను. నాకెందుకు కనిపించట్లేదంటే, ఆ విభీషణుడు చెప్తాడు. నువ్వు రామస్మరణ చేస్తున్నావు. రామనామాన్ని జపిస్తున్నావు. కానీ రామ కార్యంలో పాల్గొన్నావా నువ్వు? ఆ సీతామాతను ఒక్కసారైనా విడిపించడానికి ప్రయత్నం చేశావా? అని మా ఆ హనుమంతుడు విభీషణుడిని అడగడం జరుగుతుంది. అంటే ఏదో మనం పాటలు పాడుకొని, భజనలు చేసుకొని, స్తోత్రాలు చదువుకున్నంత మాత్రాన సరిపోదు. దాంతో పాటు పుణ్యకరమైన సేవలు కూడా మంచి సమాజ సేవలు కూడా చెయ్యాలి. దివ్యాత్మ స్వరూపుల తర్వాత దివ్యాత్మ స్వరూపులారా! కలి యొక్క ప్రభావం చాలా విచిత్రమైంది. మనం చేసే ఉపకారము లేక అపకారం యొక్క ఫలితము తర్వాత ఎప్పుడో మనకు లభిస్తాయని మనం భావించవచ్చు. ఏనోడా కాదు. అప్పటికప్పుడే ఈ ఫలితం మనకు లభిస్తున్నాయి. కలి ప్రభావం వలన విత్తనము నాటిన వెంటనే చెట్టు అయ్యి ఫలమునందించదు. వృక్షమై ఫలములు కాయడానికి కొంతకాలం తీసుకుంటుంది. ఈనాడు నేను పాపం చేస్తుంది కదా! నాకేమి చెడ్డ ఫలం వచ్చింది? నాకన్నీ సుఖంగానే జరిగిపోతున్నాయని మీరు విర్రవీగవచ్చు. కానీ ఆ పాప బీజము ఫలవృక్షము కావడానికి కొంత టైం తీసుకుంటుంది. ఈ చేతితో చేసిన తక్షణమే ఈ చేతిలో అనుభవించవలసి వస్తుంది. ఈనాడు జపం పుణ్యకార్యాలు చేయడానికి ఏమాత్రము పుణ్యకార్యాలు చేయడానికి ఏమాత్రము ముందుకు రావటం లేదు. ఇప్పుడు కలి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు స్వామి. దివ్యాత్మ స్వరూపులారా అంటున్నారు స్వామి. మనలో అందరూను కూడా ఆ దైవత్వం ఉన్నదని సంబోధిస్తున్నారు స్వామి. ఎప్పుడు స్వామి దివ్యాత్మ స్వరూపులారా అని మనం సంబోధిస్తారండి. మరి అటువంటప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈరోజు ఈ పాపం చేసాం మనకేం జరగలేదు కదా! మనం హ్యాపీగానే ఉన్నాం కదా! అని మనం భావించకూడదు. ఎప్పుడైతే కొంచెం నిండిపోతుందో బోర్లా పడక తప్పదు. అదే విధంగా విర్రవీగాడు శిశుపాలుడు. నూరు తప్పులు క్షమిస్తానని అభయమిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. నూరో తప్పుకి తనకి తనే ఇదైపోయాడు. అంటే అప్పటికప్పుడు మనకేమీ కష్టం రాలేదు, మనకేం జరగలేదు కదా! ఈ తప్పు పని చేస్తే అనిపిస్తుంది గానీ, తప్పకుండా ఒక విత్తనం నాటితే అది మొక్కయి, వృక్షమయ్యి ఫలాల్ని ఏ విధంగా అందిస్తుందో, ఆ మంచి ఫలాలు గాని, మంచి విత్తనం నాటితే మంచి ఫలాలు గాని, చెడు విత్తనం నాటితే చెడు ఫలాలు గాని, అదే విధంగా మనకి తిరిగి వస్తాయి. ఒక గోడకి బంతి కొడితే ఏ విధంగా తిరిగొస్తుందో, ఆ విధంగా తిరిగొస్తాయని స్వామి ఇందులో చెప్తున్నారు. పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యం నేర్చంతి మానవ. నా పాప ఫలమిచ్చంతి, పాపం కురంతి యత్నః అని చెప్పినట్టుగా భగవద్గీతలో మనం పుణ్యఫలం కావాలని కోరుకున్నాం మనం. కానీ పుణ్యకార్యాలు చేయటానికి ప్రయత్నించట్లేదు. పాపఫలం వద్దు అని దాన్ని దూరంగా పెడుతున్నాము. కానీ పాపకార్యములకు ముందంజ వేస్తున్నాము. ఈ విధమైన మానవత్వంలో ఏ విధముగా దివ్యత్వం ప్రకాశిస్తుంది? పుణ్యం కావాలి, కావాలి, కావాలి అనుకుంటాం. పాపం వద్దు అనుకుంటాం. కానీ ఆ పుణ్యం కావాలన్నా, పాపం వద్దనుకోవాలంటే అసలు పాపం చెయ్యకుండా ఉండాలి కదా! చెడు పని చెయ్యకుండా ఉంటే కదా ఆ చెడు ఫలితం మనకి కలగకుండా ఉంటుంది. కానీ నాకు పాపం వద్దు, నాకు పాపం వద్దు, నాకు పుణ్యం కావాలనుకుంటే రాదు. చెడు పనులు చేయడం మానేస్తేనే ఆ పాప ఫలితం మనకి రాదు అని ఇందులో స్వామివారు చెప్తున్నారు. ఒక్కటైనా ఆ తర్వాత అంశము
ఒక్కటైనా ఆచరణలో పెట్టి చూపు అని చెప్తున్నారండి స్వామి. అంటే స్వామి ఇన్ని రకాలుగా చెప్తుంటే కనీసం మనం ఒకటైనా ఆచరించాలని నాకు అనిపిస్తుంది. మనము గ్రంథములు చదివినంత మాత్రమున, ఉపా ఉపన్యాసములు విన్నంత మాత్రమున ప్రయోజనం లేదు. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా, అవి ఆచరణలో పెట్టకపోతే అదంతా కూడా నిష్ప్రయోజనము. చదువుకున్నంత సేపు బానే ఉంటుంది. తర్వాత పక్కన పెట్టేస్తాం. ఉపన్యాసం విన్నంత సేపు శ్రవణానందంగా చాలా బావుంటుంది. తర్వాత అందులో చెప్పిన సందేశం ఏమిటి? ఆ సందేశం మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి? దాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టాలని తెలిసినప్పుడే దాని సార్థకత. దానికి స్వామి చెప్తున్నారు. ఆకొన్న మానవుని ఆకలి తీరున పంచభక్షంబుల పేర్లను వినిన మీరు పేదవాని పేదరికంబు పోవున విత్త ప్రభావంబు విన్నయంత అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపంబు వార్త వలన ఆకలి కొన్నవాడికి ఆకలితో ఉన్నాం బాగా ఇంట్లో చక్కటి సాంబార్ చేశారు, గుత్తి వంకాయ కూర చేశారు, రకరకాల షడ్రసోపేతమైన పిండి వంటలు ఉన్నాయి. అవన్నీ ఊహించుకున్నంత మాత్రం మన ఆకలి తీరదు కదండీ! ఆకలి తీరదు. కొంచెం కాస్తైనా కొంచెం అన్నం తీసుకొని, ఆవకాయ వేసుకొని తింటే ఆ ఆకలి తీరినప్పుడు ఆ షడ్రసోపేతమైన భోజనం చేసినంత ఆనందంగా ఉంటుంది. అంతేగాని అవన్నీ ఉన్నాయి, వండుకొనివన్నీ ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి అనుకుంటే మన ఆకలి తీరదు. అదే విత్త ప్రభావంబు వినయంత నిరుపేద పేదరికం. అంటే డబ్బు చాలా మంచిది. డబ్బు చాలా చేస్తుంది. ఈ డబ్బు వల్ల దేన్నైనా కొనుక్కోవచ్చు. ఈ డబ్బుతో దేన్నైనా ఆనందాన్ని పొందవచ్చు. ఈ ధనంతో అని ఆలోచిస్తున్నంత మాత్రాన దరిద్రం పోదు. ఆ నిరుపేదవాడు కష్టపడాలి. కష్టపడి సంపాదించుకోవాలి. ఆ డబ్బు విలువ తెలుసుకోవాలి. ఆ డబ్బును సద్వినియోగం చేసుకున్నప్పుడే అది తెలుస్తుంది గానీ, డబ్బు అలా ఉంటుంది, ఇలా ఉంటుందని ఊహించినంత మాత్రాన్ని ఆ పేదరికం పోదు అని చెప్తున్నారు స్వామి. ఇంకా అంధకారం వల్ల హతమారుని చూడ వసతిలో దీపంబు వార్త వలన. ఈ చీకటి పోతుందండి. పూర్వం వీధుల్లో స్ట్రీట్ లైట్ పెట్టేవారు. ఇప్పుడు పెద్ద పెద్ద మంచి లైట్స్ పెడుతున్నారు. మన ఇంట్లో చీకటి ఉంది. లైట్ వేసుకోలేదు. వీధిలో లైట్ వలన మనకేమన్నా ఈ ఈ ఈ భూమి ఈ స్ట్రీట్ లైట్‌లనేవి, ఈ లైట్‌లనేవి ఎప్పుడో పూర్వం నుంచి కూడా వస్తున్నాయి. ఆ వీధిలో లైట్ ఉన్నంత మాత్రాన్ని మన ఇంట్లో దీపం వెలిగించుకోకపోతే, ఆ వెలుగు వల్ల మన ఇంట్లో చీకటి పోతుందా? పోదు కదా! మన పక్క వాళ్ళ ఇంట్లో లైట్ వెలిగించుకుంటే, మన ఇంట్లో లైట్ వేసుకోకపోతే మన ఇంట్లో చీకటి పోదు కదా! అదే విధంగా ఆ దీపాన్ని మన ఇంట్లో వెలిగించుకోవాలి. ఆ దివ్య జ్యోతిని మన ఇంట్లో వెలిగించుకున్నప్పుడే ఇక్కడ అజ్ఞానం అనే చీకటి మనలో ఉన్న దైవత్వం ఉన్నది అని దివ్య జ్యోతిని మనం ప్రకాశింప చేసుకున్నప్పుడే ఆ అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది అని దీని ద్వారా భగవాన్ బాబావారు తెలియజేశారు. దీపము, దీపము అని చెప్పినంత మాత్రాన చీకటి పోతుందా? ఎప్పటికి పోదు. అంతే కదా! ఈ చీకటిలో కూర్చొని దీపం, దీపం కొవ్వొత్తి, 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 కొవ్వొత్తి అంటే పోదు. కొవ్వొత్తి తీసుకోవాలి, దాన్ని అగ్గిపెట్టి తీసుకోవాలి, వెలిగించాలి, ఆ కాంతొస్తుంది. అప్పుడే కదా వెలుగొచ్చేది. అంటే మనలో ఉన్న ఆ దైవత్వాన్ని మనం పైకి తీసుకొచ్చినప్పుడే ఆ దివ్య జ్యోతి మనలో వెలుగుతుంది. అంతేగాని మ మనలో జ్ఞానం ఉంది, ఉంది, ఉంది అనుకుంటే రాదు అని ఇందులో భగవాన్ బాబా వారు దీపాన్ని ఉదాహరణగా చెప్పారు. ఈనాడు అందరూ వేదాంతులే, అందరూ చరితులే, అందరూ భక్తులే. కానీ ఎక్కడా దాని యొక్క ప్రభావాలు కనిపించడం లేదు. కేవలం ఇది మాటల మ్యాజిక్ కాదు. ఆచరణశీలురు కావాలి. 100 చెప్పేదానికంటే ఒక్కటి చేసి చూపించు. ఇక్కడ స్వామి చెప్తున్నారండి. అంతా వేదాంతులే, అంతా పండితులే, అంతా భక్తులే, అంతా వేదాంతులే. దీనికి చిన్న ఉదాహరణ స్వామివారు చెప్పినవే. మనమంతా కూడా చాలా సార్లు విన్నవే ఇవన్నీ గూడా. మళ్ళీ ఒక్కసారి పునశ్చరణ చేసుకోవడం మాత్రమే. ఈ పునశ్చరణ చేసుకున్నందువల్ల వినగా, వినగా, వినగా మనలో ఇంకా మనకి ఆచరించే శక్తి పెరుగుతుంది. అంతా వేదాంతులే. ఒక పెద్ద వేదాంతి, పండితుడు. శిష్యుడికి చాలా వేదాంతాన్ని బోధిస్తున్నాడు. నాకు అన్ని వేదాంతాలు తెలుసని చెబుతున్నాడు. సరే అన్నీ తెలుసు. నేను అరిషడ్ వర్గాలను వదిలేసాను. అన్నీ వదిలేసాను. అహంకార మమకారాలను వదిలేసాను. అన్నీ వదిలేసానురా శిష్యా అని శిష్యుడికి చెప్తున్నాడు. చెప్పినప్పుడు శిష్యుడు అడుగుతాడు ఆయన్ని, గురువుగారు మీరు చాలా వేదాంతం చెప్తున్నారు కదా! మీరన్నీ వదిలేసారు కదా! అన్నీ వదిలేసారా అని అడిగాడు. ఆ! వదిలేసానురా అన్నాడు. మళ్ళీ అన్నీ వదిలేసారా గురువుగారు అన్నాడు. వదిలేసానని చెప్పాను కదా! అన్నాడు. మళ్ళీ అడిగాడు గురువుగారు వదిలేసారని. వదిలేసానని చెప్పాను కదరా! అన్నాడు. మళ్ళీ అడిగాడు. ఎన్ని సార్లు చెప్పాలి నీకు వదిలేసానని అంటే, ఏం వదలలేదండి. ఆ కోపాన్ని, విసుగుని వదలలేదు. అది నేటి వేదాంతులది. ఇక చరిత్రలు పండితులండి.
ఈ పండితుడికి సమయాభావం లేకుండానే ముగిస్తానండి. ఈ పండితుడికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మనమంతా చిన్నప్పుడు తెలుసుకున్నవే, అందరికీ తెలిసిందే. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఈ ఆస్థానంలో వీళ్ళు కవుల్ని పోషించేవారు. ఈ కవుల్ని పోషిస్తున్నప్పుడు ఆ ఆస్థానానికి పండితులొచ్చేవారు. పండితులొచ్చి ఒక ఛాలెంజ్ విసిరేవారనమాట. ఆ కవులు ఎంత గొప్పవాళ్ళో చూద్దామని ఛాలెంజెస్ విసిరేవారు పండితులు. ఆ కృష్ణదేవరాయల ఆస్థానంలో మన హస్తదిగ్గజాలు తెలుసు. అందులో చాలా చక్కటి చమత్కారి, చాలా హాస్యాన్ని అందించేవాడు. మరి మంచి సమయస్ఫూర్తి గలవాడు మన తెనాలి రామలింగడు. ఆయన ఒకరోజు ఆస్థానంలో ఉండగా ఒక పండితుడొచ్చేట. పండితుడొచ్చి, "మీకందరికీ ఒక ఛాలెంజ్, ఒక సవాల్ చెప్తున్నాను నేను. మీరెవరైనా నన్ను ఓడించగలరా?" అని అడిగారు. పండితులంతా కవులంతా అడిగారు. చెప్పండని ఆయన అడిగితే ఆయన చెప్పాడు. "ఏమీ లేదు. ఒక వాక్యం రావాలి. జాగ్రత్తగా వినండి. ఒక వాక్యం రావాలి. అందులో ఉన్న నాకు అన్ని భాషలు తెలుసు. నాకు అన్ని రకాలుగా నేను మాట్లాడగలను" అని చెప్తున్నాడనమాట పండితుడు. "నాకు అన్ని భాషలు వచ్చు, అన్నీ వచ్చు. ఏ భాష అయినా మాట్లాడగలను" అని చెప్తూ, "మీరు ఒక వాక్యాన్ని 6 అక్షరాలకి ఒకే అర్థం వచ్చే మాట చెప్పండి" అని ఆ పండితుడు విసిరాడండి. విసిరేసరికి ఇదేంటి ఒక్క వాక్యంలోనే చెప్పమంటున్నాడు. 6 భాషలు ప్రతి అక్షరానికి ఒకే అర్థం రావాలంటున్నాడు. అది 6 భాషల్లో 5 ఎన్ని అక్షరాలైతే ఉన్నాయో అన్ని భాషల్లో రావాలంటున్నాడు అనేసరికి, ఇక మన తెనాలి రామలింగడు ఒక చిన్న "అయితే సరే గురువర్య, రేపొచ్చి చెప్తాను" అన్నాడు. అన్నాక ఇంటికెళ్ళిపోయాడు. ఇంటికెళ్ళిపోయి ఇంట్లో పడుకుంటేనే నిద్ర పట్టేస్తుంది. అమ్మో! మనకి సుఖంగా నిద్ర పట్టేస్తే ఆలోచన రాదని చెప్పి గో ద దూడ సి తెల్ మీకందరికీ తెలుసున్న విషయం ఇది. దూడశాలలో పడుకుంటాడు. దగ్గర మంచం వేసి పడుకుంటాడు. ఎందుకంటే అక్కడ దోమలు కుడుతూ ఉంటే ఈయన మెళకువగా ఉంటాడు కాబట్టి ఆలోచన వస్తుంది కాబట్టి. ఇంతట్లో ఆ దూడశాలలో ఒక ఆవు ఈనిందిట. ఒక ఆవు ఈనిందిటండి. ఈనినప్పుడు అందులో ఈయన బావమరిది అన్నట్ట, "బావ, ఆవు ఈనింది" అన్నట్ట. అంటే మన తెనాలి రామలింగుడు "ఏ ఆవోరా బావా" అన్నట్ట. "ఏ ఆవోరా బావా" అన్నట్ట. అంటే ఏ ఆవు ఈనింది అని అర్థం అనమాట. ఏ ఆవురా బావ. ఏ ఆవురా బావా అన్నట్టు సాయిరాం. మామూలు నువ్వు ఇప్పుడు డోంట్ టెల్. లోపల నుంచి ఆవు ఈనింది అన్నాడు. ఆ! ఏ ఆవురా బావ కామన్ గా అన్నాడు ఆయన. దెన్ ఆ! దెన్ హి థింక్ ఓవర్. ఓకే. ఆ! ఏ ఆవురా బావా అన్నట్ట. అంటే నేను ఒకవేళ ఇందులో ఏమైనా పొరపాటు చెప్తే, ఏ అంటే మలయాళంలో రా అని అర్థం అండి. ఆవు అంటే హిందీలో రా అని అర్థం. రా అంటే తెలుగులో రా అని అర్థం. బా అంటే కన్నడంలో రా అని అర్థం. వా అంటే తమిళంలో రావడం అర్థం. అదండి. ఏ ఆవురా బావా. ఇది మనమంతా బాల్యకాల పిల్లలకి చెప్పాం. మా సోదరులు మళ్ళీ గుర్తు చేశారు. ఏ ఆవురా బావా. అంటే చూడండి సమయస్ఫూర్తి. ఆయన కదండీ పండితుడు. ఈ పండితుడు ఆశ్చర్యపోయాడు. అన్ని భాషలకు వచ్చని చెప్పిన పండితుడు. ఇంకా అంతా భక్తులే. మనం అందరం భక్తులమే. స్వామి చెప్తున్నారు. ఇంతకాలం నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఎవరు కనపట్లేదన్నారు. కానీ అసలు భక్తులంటే దీనికి కూడా మనం ఉదాహరణ చెప్తామండి. నిజంగా భగవంతుడు ఉన్నాడు అని విశ్వాసము. ఒక గురువుగారు శిష్యుడికి అరటిపళ్ళు ఇవ్వడము, అది తినమండము, ఒక పిల్లవాడు తినకపోవడం. "ఎందుకు తినట్లేదురా" అంటే, "నేను భగవంతుడు చూస్తున్నాడు అని నేను తినలేదు" అన్నాడు. అదండి భగవంతుడంటే విశ్వాసం. కేవలము ఇది మాటల మ్యాజిక్ కారాదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మాటల మ్యాజిక్ కారాదండి. నేను ఆచరించాలి కూడా. ఇప్పుడేదో నేను అది చెప్పేసాను. అది కూడా మాటల మ్యాజిక్కే. ఆచరణశీలుడు కావాలి. దీన్ని ఆచరించాలి మనం. 100 చెప్పేదానికంటే ఒక్కటి చేసి చూపించు. ఎన్నో చెప్తాం. కానీ ఒక్కటైనా మనం ఆచరించి చూపించాలి. ఒక్కటి కూడా చేయకుండా ఎన్ని విషయములు చెప్పినా నీవు దైవద్రోహి మాత్రమే అవుతావు. నీవు దైవత్వాన్ని విశ్వసించిన వ్యక్తి అయినప్పుడు ప్రతి కార్యము కూడాను దైవ కార్యముగా భావించి దాన్ని చేయుట కంకణం కట్టుకోవాలి. ఈ సేవాభావము దైవభావముతో విశ్వసించి సేవల్లో పాల్గొని మీరు సార్థకత నొందాలని నేను ఆశిస్తున్నాను. భగవంతునికి ఇవ్వవలసింది నిర్మలమైన ప్రేమ, నిస్వార్థమైన సేవ. ఈ 2 భగవంతునికి అర్పితం చేస్తే మీకు సర్వము లభిస్తుంది. ఇహమను సుఖింప హేమతారక విద్య పరమను సుఖింప బ్రహ్మ విద్య. ఈ బాహ్య విద్యలన్నీ కూడా ఇహలోక సౌఖ్యాలను అందిస్తాయి. మనకి బ్రహ్మతత్వాన్ని మనకి బ్రహ్మానందం అందించేదే ఆధ్యాత్మిక విద్య.
అదే విరోధితో కూడిన విద్య, అదే బ్రహ్మ విద్య. ఎటువంటి సేవ చేయాలంటే నిర్మలమైన సేవ చేయాలి, నిస్వార్థంగా సేవ చేయాలి. సేవ చేసేప్పుడు మనలో ప్రేమతత్వం నింపుకుని సేవ చేయాలి. ఇది మనం పరులకు చేస్తున్న సేవ కాదు, పరమాత్మకు చేస్తున్న సేవ అని భావంతో చేయాలి. ఈ రెండింటి యందు ధర్మ విద్య అవసరమని అత్యవసరమని మనం విశ్వసించాలి. అంటే ధర్మ విద్య అంటే ధర్మబద్ధంగా చేయాలి ఏ పని చేసినా కూడా. ఈ విధమైన సేవలను సత్సాయి సేవా సంస్థలు అనేక రాష్ట్రాల్లో చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఉత్సాహంగా, ఇంకా అధికమైన కాలాన్ని వినియోగపరిచి ఈ సేవలో మీరు పాల్గొనాలి. భౌతికమైన పేరు ప్రతిష్టల కోసం పరాకులాడి ఈ క్షణభంగురమైన జీవితాన్ని గడపకూడదు. ఈ మనకి అశాశ్వతమైన ఈ కీర్తి ప్రతిష్టల కోసం కాకుండా ఈ శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. కానీ ఇంకా ఉత్సాహంగా, ఇంకా ఇంకా మన సోదరులు ఇంకా ఉత్సాహంగా చేస్తున్నారాయన. మరి ఇదే విధంగా మనమంతా ఎందుకంటే ఎక్కడికెళ్ళినా, ఎక్కడ చూసినా ఒక స్ఫూర్తిని తీసుకోవాలి. వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. కాబట్టి పేరు ప్రతిష్టల కోసం చేసే నేను ఒక గొప్ప డాక్టర్‌ని, నేను చాలా బాగా చేస్తాను, నాకింత పేరు రావాలని కాకుండా, నాకు అందించిన సేవా మార్గాన్ని నేను సద్వినియోగపరుచుకోవాలి. అప్పుడే నాకు బ్రహ్మానందం కలుగుతుంది. అదే విధంగా భగవాన్ బాబా వారు ఈ విధంగా సేవ చేయమని చెప్తున్నారండి. అప్పుడు ఇది 1983 స్వామి ఇచ్చిన ఉపన్యాసంలో అంశమండి ఇది. ఇటీవల ఆంధ్రప్రదేశంలో సంభవించిన తుఫాన్‌లో అనేక మంది అనేక విధములైన కష్టములకు గురయ్యారు. అన్ని సంస్థల వారు సేవలు చేశారు. నిన్నటి దినమున వచ్చిన రిపోర్ట్‌ని బట్టి చూస్తే, ఈ సేవా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశంలో ఆదర్శవంతమైన జిల్లా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్వామి నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరాం. మా సోదరులకు కూడా ధన్యవాదాలు. ఈ అంశం నాకిచ్చినందుకు. పశ్చిమ గోదావరి జిల్లా అని వెల్లడైంది. అక్కడ తెల్లవారి సాయంకాలం వారికి భోజనాలు పెట్టి, దిక్కులేని పిల్లల్ని చేరతీసి, వారికంతా గుడ్డలనందించి చాలా సేవ చేశారు. తమ సొంత పనులు కూడా ఆపి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సేవలు స్వామిని చాలా ప్రసన్నుని గావించాయి. మున్ముందు అన్ని జిల్లాల వారు ఇలాగే సేవ చేసి ఆదర్శవంతమైన జిల్లాలుగా రూపొందింపజేయాలని నేను ఆశిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఇంకా అధికంగా సేవల్లో పాల్గొనే నిమిత్తమై సెంట్రల్ ట్రస్ట్ వారు రూ. 1,00,000 వారికి అందిస్తున్నారు అని స్వామి ఆ రోజు చెప్తుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయండి. ఇది చదువుతుంటే కూడా నాకొస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వల్ల వరదలు, వర్షాలు వచ్చేసాయి. అంతా కూడా ఎక్కడ కరెంట్ గాని, నీటి సౌకర్యం గాని ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ గ్రామాల్లోకి వెళ్ళి సేవలు చేసి, మనమున్న గ్రామంలో కూడా సేవలు చేసి, ఆహార పొట్లాలు అందించి, వారికి కావాల్సిన అన్నీ పాపం బట్టలు పోయాయి, గుడిసెలు కొట్టుకుపోయాయి. మరి అయి తినడానికి తిండి లేదు. పాత్రలన్నీ కొట్టుకుపోయి, ఇంట్లో దాచుకున్న ఏదో కొద్దిగా ఉన్న ఆ ధనం గూడా కొట్టుకుపోయింది. ఎంతోమంది నిరాశ్రులైపోయారు. అటువంటి సందర్భంలో అందరం కలిసి వెళ్ళి, అందులో నన్ను కూడా ఒక ఇసుక రేణుగా చేసినందుకు స్వామికి నేను సదా ఈ ఊపిరి ఉన్నంత వరకు కూడా రుణపడి ఉంటానండి. అంతేకాదు ఈ దిశానిర్దేశకులైన మన కొమ్మారెడ్డి భాస్కర్‌రావు గారు దీనికి బీజము. వారికి కూడా నేను సదా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితి అంటే తీసుకొచ్చి ఒక హై స్కూల్‌లో పెట్టారండి. అందులో ప్రెగ్నెన్సీ కడుపుతో ఉన్నవాళ్ళు కూడా నిండు నెలలు నిండి డెలివరీకి రెడీగా ఉన్నవాళ్ళు వచ్చేవారు. పెట్టారు అందులో. అక్కడికి వెళ్ళి పాత బట్టలు తీసుకువెళ్ళి, మందులు తీసుకువెళ్ళి, వాళ్ళకి డెలివరీస్ కూడా పోసి, మరి వాళ్ళలో ఆనందాన్ని చూసినప్పుడు కలిగిన ఆత్మ సంతృప్తి అంతకంటే ఆనందం ఏమి కావాలి? ఆ సేవ చేసిన ఆనందాన్ని నేటికి కూడా అసలు నా చేత స్వామి ఇది చేయించారా అనే ఒక కల నిజమా అని అనిపిస్తుంది. అంత అద్భుతమైన ఆనందాన్ని అక్కడికి వెళ్ళడము, పొద్దున ఓంకారము, ధ్యానము, నగర సంకీర్తన, తర్వాత సుప్రభాతం ఇవన్నీ అయిన తర్వాత అక్కడ వంటలు చేసి, అక్కడే వాళ్ళందరికీ అందించి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో చేయడం జరిగిందండి. అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి ఈ ఉపన్యాసంలో చెప్తూ, పశ్చిమ గోదావరి జిల్లా గురించి చెప్తూ బెస్ట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి ఒక రూ. 1,00,000 కూడా స్వామి అందజేయడం జరిగింది. దీని గురించి అప్పుడు చెప్పారండి స్వామి స్వయంగా. ఇప్పుడు మనమంతా అస్తమానం నేను స్మరించుకుంటూ ఉంటాను.
పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడైన డాక్టర్ భాస్కర్‌రావు ఇక్కడికొచ్చి ఈ కవర్ తీసుకొని పోవాలని నేను కోరుతున్నానని ఆ ఉపన్యాసంలో చెప్పారు. మనకి స్వామి చేత జ్ఞాన భాస్కరుడు అనిపించుకున్న డాక్టర్ కొమ్మారెడ్డి భాస్కర్‌రావు గారు సదా, సదా, సదా పూజ్యులండి. వారి సతీమణి శ్రీమతి వసుమతీదేవి గారు కూడా మహిళలందరికీ కూడా ఆదర్శ మహిళామూర్తి. ఆ దంపతులు ఇరువురికి కూడా మనం ఎప్పుడు ఎక్కడో, ఎక్కడో చదివినయి కాకుండా వారిని ఎప్పుడూ మనం స్మరించుకుంటూ ఉండాలి. ఈరోజు నేను ఇక్కడికి ఈ 4 మాటలు చదవగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నానంటే కేవలము నాకు పూజ్యులు కొమ్మారెడ్డి భాస్కర్‌రావు గారి ప్రోత్సాహము, ఉత్సాహము, ఆయన చేసిన స్ఫూర్తి, ఆయన చేసిన ఆచరణా విధానంతోటే నన్ను నన్ను నా చేత స్వామి వారి ద్వారా చేయించారు. అటువంటి అద్భుతమైన సేవలుంటాయని కూడా తెలియని వాళ్ళకి తెలియచేసిన మార్గదర్శకులు మన కొమ్మారెడ్డి భాస్కర్‌రావు గారండి. ధన్యాత్ములు. ఇప్పటికి 95 సంవత్సరాలు స్వామి భజనలు పాడుతున్నారు. అంతే కాదండి వసుమతీదేవి గారు ఆవిడ ఎంతవరకు వారు ఎవరికి ఏమిచ్చారో, ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, వారు ఎవరికి ఏమిచ్చారనేది ఎవ్వరికీ తెలీదండి. ఎప్పుడు ఎవ్వరికీ తెలీదు. ఎప్పుడైనా అని ఆ సంవత్సరంలో చదివితే తప్ప వారు ఏమిచ్చారనేది ఆయన గాని, వసుమతీదేవి గారు గాని ఏమిచ్చారనేది ఏమీ తెలీదు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ స్త్రీమూర్తి, ఆ మాతృమూర్తి ఆవిడ చివరి క్షణాల్లో కొడుకుని పిలిచి, "నాయనా నేను ఈ సేవలన్నీ చేసేదాన్ని. వీటన్నింటికి డబ్బు పంపించేదాన్ని. ఈ డబ్బు నువ్వు నా తర్వాత కూడా ఇదే విధంగా సేవ చెయ్యని" ఆ పిల్లలకి చెప్పిన చివరి మాటలండి అవి. అదండి దైత్యజీవులంటే. శ్రీమతి వసుమతీదేవి గారు, శ్రీ కొమ్మారెడ్డి భాస్కరరావు గారు. అందుకనే ఈ స్ఫూర్తితోనే నేను కూడా చెప్తూ ఉంటాను. అమ్మా దీనికింతివ్వాలి, దీనికింతివ్వాలి. ఎందుకంటే ఏమో బుద్భుత్ప్రాయం కదా ఈ దేహము అని. అసలు ఆ రసీదులు కూడా పూర్వం అందుకే దాచుకునేవారటండి. ఏదైనా ఒక దానికి మనం రూ. 10 ఇస్తే రసీదులు దాచుకొని పెట్టెలో పెట్టుకునేవారట. పెట్టుకొని దాచుకోవాలట కూడా. ఎందుకంటే ఆ పెట్టి తీస్తారు కదండీ తర్వాత. ఆ పెట్టి తీసినప్పుడు ఆ రసీదు చూస్తారు కదా! ఆ పెట్టి తీసినప్పుడు అందులో డబ్బులున్నాయేమో అని వెతుకుతారు. వెతికినప్పుడు ఈ రసీదు కనపడినప్పుడు, ఓహో! మా నాన్నగారు దీనికింతిచ్చారు. ఈ రామ మందిరానికి ఇంతిచ్చారు. ఈ స్వామికి మా అమ్మగారు ఇంతిచ్చారు. అలాగా ఇలాంటివన్నీ వాళ్ళకి ఒక స్ఫూర్తిని కలిగిస్తాయనమాట. కాబట్టి ఇటువంటి సేవల్లో పాల్గొవాలని చెప్తూ ఆ భాస్కర్‌రావు గారిని పిలిచి ఆయన గురించి చెప్తున్నారండి. ఒక నర్సింగ్ హోమ్ కూడా ఉంది. తెల్లవారింది మొదలుకు రాత్రి గూడా వచ్చే రోగులకి చాలా శ్రద్ధతో చూస్తూ ఆకలి మానేసి నిజంగానండి భాస్కర్‌రావు గారు వచ్చి హాస్పిటల్‌లో పేషెంట్స్‌ని చూసుకొని మళ్ళీ మా గ్రామాలకొచ్చి మాతో పాటు తిరిగి ఒక్కో రోజు రాత్రి మాతో పాటే ఉండిపోయి, మాతో పాటే తిని మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళేవారండి. ఆయన అద్భుతమైన సేవ చేశారు. నిజంగా చిరస్మరణీయులండి. డాక్టర్ వృత్తిలో ఉండి ఇంత చేశారంటే వారిని సదా మనం ఆదర్శంగా తీసుకోవాలి. అంతేకాదు జిల్లాలో ఎంతో మన శంకర సరస్వతి గారు వీళ్ళంతా కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లా వాసులే. ఇప్పుడంటే జిల్లాలు విడిపోయాయి గానీ నాకు ఏ జిల్లా విడిపోలేదు. అన్ని జిల్లాలు నావేనండి. తరాయిపాకం కూడా నాదే. మనమంతా ఒకటే. కానీ ఇది మన స్వామి దగ్గర ఎవ్వరు విడిపోలేదు. ఎ ఎ ఎంతో మందిని ప్రోత్సహించేవారండి. "అమ్మా! నువ్వు చెయ్యి. ఏ పనైనా సరే చెయ్యగలవు చెయ్యి." ఒక మెడికల్ క్యాంప్ కానివ్వండి, ఒక సేవ కానివ్వండి, యూత్‌ని తీసుకెళ్ళడం కానివ్వండి, ఇలాగ ఏ కార్యక్రమం వచ్చినా కూడా ప్రోత్సాహం చేసి, బయటికి తీసుకొచ్చి మనందరినీ కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. అటువంటి మన భాస్కర్‌రావు గారిని మరి ఆయన దేహం అయ్యో! నాకు అనారోగ్యం వస్తుందని ఆలోచించలేదు. ధనం గురించి కూడా ఎవరో ఇస్తారని ఆశించలేదు. ఆ విధంగా భాస్కర్‌రావు గారిని ఆదర్శంగా తీసుకొని చాలా ఈ జిల్లాల వారు కొంతవరకు అనుసరించి వారు కూడా ముందంజ వేసి తగిన సేవల్లో పాల్గొనాలని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ చిన్న మొత్తం రూ. 1,00,000 చిన్న మొత్తం అంటున్నారండి స్వామి. స్వామి దగ్గర నుంచి అసలు చిన్న మొత్తం ఏంటంటే అంతా ఇచ్చింది స్వామే కదా! ఈ సేవ చేయడానికి ఇచ్చిందంతా స్వామే కదా! స్వామి చూడండి ఈ చిన్న మొత్తాన్ని నేను అందిస్తున్నాను తప్ప ఇది బహుమతి కాదు. ఇది అతని మతికి అందించాను. నేనిచ్చింది ఇది బహుమతి కాదు. అతని ఆలోచనకి, అతని ఆచరణకి, అతని ఆదర్శానికి నేను అందించాను అని చెప్పి ఇంకా ఇంకా ఎన్నో శక్తి సామర్థ్యాలు పొంది ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని నేను ఆశీర్వదిస్తున్నానని భాస్కర్‌రావు గారి ద్వారా పూజ్యులు, మా గురుతుల్యులు, ఆత్మీయ సోదరులు భాస్కర్‌రావు గారి ద్వారా మమ్మల్నందరినీ కూడా 1983 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన సందేశంలో అందించిందండి. మరి తర్వాత అంశానికి వెళ్ళట్లేదు. ముగించే దీంతో ముగించేనా సార్?
సాయిరామ్. అయిపోయింది కూడా. నిర్దేశించిన సమయం అయిపోయింది. ఓకే. ఓం శ్రీ సాయిరామ్. నాకు ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు స్వామికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, విన్న శ్రోతలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆత్మీయ సోదరుడు శ్రీ లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక్కసారి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై సాయిరామ్, జై జై సాయిరామ్. సరేమండి అందరికి. ఇందులో సబ్జెక్ట్ నేను చూడలేదు. గోదావరి జిల్లా ప్రస్తావన వస్తుందో నాకు తెలియదు. అయితే నేను కొడిస్తా గారికి ఇద్దాం అనుకున్నాను. ఎందుకన్నా స్వామి శంకర్ గారు ఆవిడ జిల్లా ప్రస్తావన రావడం ఆవిడకి ఆనందదాయకం. ఆవిడ నోట వింటాం మనకు ఆనందదాయకం. కరెక్ట్గా ఈ టైంకి నాకు నిన్న బలవంతంగా దంతం తీయటం జరిగిందండి. భగవంతుడు సృష్టి అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక 120 సంవత్సరాలు మనం శుభ్రంగా తినటానికి అనుకూలంగా ఆ విధంగా దంతాలని అరేంజ్ చేశాడు. ఎంత శ్రద్ధగా పెట్టాడు దంతాలు. అటువంటి దంతం తీయటం అంటే టెక్నాలజీ పెరిగింది అన్నారు కానీ బాధాకరమే. బలవంతంగా పీకటం అంటే మళ్ళీ దాన్ని పెట్టడం అంత సులభమేం కాదు. నేను థియేటర్ నుంచి బయటకు రాగానే ఒకటి పేపర్ మీద రాస్తాను, Can I speak tomorrow morning? No uncle, today itself you can speak on the doctor. నేను ఎప్పుడైనా థియేటర్కి వెళ్ళిన ఆపరేషన్ థియేటర్కి వైట్ డ్రెస్లో వెళ్తాను. స్వామి ఫోటో నా జేబులో ఉంటుంది. ఎనీ ఆపరేషన్స్, నాకు 2 కళ్ళ ఆపరేషన్ కూడా గాన్ ఇన్ వైట్ అండ్ వైట్. ఎవడు పోడు. ఎంత జాగ్రత్త చేసినా బ్లడ్ పడే అవకాశం ఉంటుంది. ఎంత బ్లడ్ బ్లీడింగ్ అయినా నాకు అప్పుడు 12 o'clock తెలిసింది అనమాట. ఆ కాటన్ ఆ పంటలో తీసేస్తుంది. అందరికి తెలిసిందే. బట్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ రామాయణ. నేను నిన్నే చెప్పాను, మళ్ళీ ఇవాళ ఎవరు కూడా ఒక రాముడు ప్రస్తావన లేదు మీడియాలో. కానీ మనం నిరంతరం రాముడు ఎందుకు ఆదర్శప్రాయుడు, రాముడు ఇంతమంది హృదయాలను ఎందుకు దోచాడు అంటే మీ అందరూ రాముడు ప్రతిష్టను చూసే ఉంటారు కళ్ళారు. ఆ ముగ్ధమోహన్ రూపం ఎవడు తెలుసండి రాముడు ఎలా ఉన్నాడు. మనకేమన్నా అదృష్టం ఉంది, స్వామి కనుక కళ్ళలోకి వచ్చి రాముడు రూపం చూపిస్తే తప్పితే, ఏదో వాళ్ళ అమ్మగారు చూపించినట్టుగో ఇంకెవరికో రామదర్శనం అయితే తప్పితే రాముడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అనుకోవడం తప్పితే, నేను ఆ విగ్రహం చూసిన తర్వాత ఇంతమంది ఎందుకు సమ్మోహితులయ్యారు రాముడు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంత అద్భుతమైంది, ఎంత అద్భుతంగా చెక్కాడండి ఆ శిల్పి, ఆ చిన్నపిల్ల బాలరాముడు. జస్ట్ ఇమాజిన్. అదే అనమాట రాముడి యొక్క గొప్పతనం ఏంటంటే అది. విల్ కంటిన్యూ దిస్ టాపిక్ ఫర్ ఫ్యూ డేస్. నేను ఒక మండలం కాలం చెప్పాలనుకుంటున్నాను. 40 days నాకున్న నిర్దేశించిన సమయం. నిన్న జనరల్ గా మనం ఒక మాట చెప్పుకుంటాం, ఇది మొన్ననే చెప్పాల్సింది ఆలోచితం వల్ల చెప్పలేకపోయింది. రామాయణంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన తెలుసుకుని యూ కెన్ కంటిన్యూ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రామచంద్ర. నిన్న కూడా మొన్న కూడా ఎవరైనా చెప్తే చాలాసార్లు పెట్టింది, దృష్టిని బట్టే సృష్టి, కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా కామెర్లే అని. బట్ అటువంటి అద్భుతమైన సంఘటన ఒకటి రామాయణంలో జరిగింది, చూడండి. మీకు తెలిసిందే, తెలియదే ఇక్కడ ఎవడేం చెప్పట్లేదు. కానీ చాలా విషయాలు తెలియవు కూడా మనకి. నాకు రామాయణం తెలుసు అనుకుంటాం, ఏమి తెలియదు మనకి యాక్చువల్లీ. తులసిదాస్ గారు ప్రతిరోజు సాయంత్రం రామాయణ ప్రవచనం చేస్తుండేవారు. నిన్న కూడా చెప్పాడు మోడీ గారు, ఇక్కడ రామ రామ అంటున్నాం, ఆంజనేయ స్వామి కూడా వచ్చి ఎక్కడో కూర్చుంటాడు అని చెప్పి. 1991లో ఎప్పుడో ఒకసారి, దట్స్ ఇన్ మై లాస్ట్ టాపిక్ ఇన్ మై నామస్మరణ డ్రామా ఎట్ కనీగిన. రామచంద్ర ఆ యొక్క 10th and 11th క్లాస్ స్టూడెంట్స్ ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తూ స్వామికి వెళ్ళే రూమ్ లో వాళ్ళు పిలవటము, వాళ్ళతో టీచింగ్ స్టాఫ్ కూడా రావడం, ఇక్కడ స్వామి రాముడే గొప్పతనం చెప్తుంటే సడన్ గా వాటర్ వచ్చినాయి ఆ ఇంటర్వ్యూ రూమ్ లో. ఫర్గాటన్ ద ఇయర్ నా దగ్గర ఉంది. దిస్ ఈజ్ మై లాస్ట్ ఎపిసోడ్ ఇన్ ద మై డ్రామా ఇన్ నామస్మరణ. వాటర్ వస్తుంటే స్వామి వాటర్ కాదు, మనం రాముడు ప్రస్తావన చేస్తాం, ఆంజనేయ స్వామి ఎక్కడో ఆయన బాష్పాంజలి అనమాట.
సీన్ ఇన్ స్వామికి ఇంటర్వ్యూ రూమ్. ఎప్పుడో కాదు, ఈ మధ్యన 90 అండ్ 2000 మధ్యలో జరిగింది. నేను ఒక సంవత్సరం మర్చిపోయాను, చెప్తాను తర్వాత ఎప్పుడు. ఈ ప్రవచనం చేస్తుంటే హనుమంతుల వారు ఒక వృద్ధమాన రూపంలో, నువ్వు హనుమంతుడు పిలవక్కర్లేదు ప్రత్యేకంగా, రాముడు పిలవక్కర్లా, ఆంజనేయ అంటే రామచంద్రమూర్తి కూడా వస్తాడు. నా నమ్మకం. జనరల్ గా ఏం చెప్తుందంటే రామ రామ అంటుంటే ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాట. ఈ కెనాట్ కాల్ హిమ్ ఆంజనేయ స్వామి. ప్రత్యేకంగా 7,000 మందికి ఆహ్వానం పంపించారు. హనుమంతుడికి పంపించారో లేదో నాకు తెలియదు. హనుమంతుల వారు ఒక వృద్ధమానం రూపంలో చివరి వరుసలో కూర్చొని వినేవారు ఈ తులసిదాసు. ఒక రోజు నాడు తులసిదాస్ గారు సుందరకాండ గురించి చెప్తూ, హనుమంతుడు లంకలో ఒక తోటలో తెల్లని పూలను, నాకు ఇంకా పన్ను నొప్పి పుట్టి తగ్గలేదండి, పిల్లే 10 days బలవంతంగా పీకింగ్ తగ్గడానికి పిల్లే లాట్ ఆఫ్ అని. నాకేం బాధ అనిపించట్లేదు, రాముడి గురించి చెప్తే ఆనందం అని చెప్తున్నాను. నేను ఐఎమ్ నాట్ యాక్చువల్ 100% ఫిట్. హనుమంతుడు లంకలో ఒక తోటలో తెల్లని పూలు చూశాను అని చెప్పారు. హనుమంతుడు ఉలిక్కి పడ్డాడు. అరే, నేను చూసింది ఎర్రని పూలు కదా అనుకుని, సర్లే సభ అంతా ఖాళీ అయిపోయి, ఆయన గొప్పతనం అది. మనలాంటి వాడైతే, ఏ హరిదాసు ఏం చెప్తున్నావు, ఇందాక మా అక్క ఒక మాట అంది, ఎన్నిసార్లు చెప్పాలి బుద్ధి లేదురా అని అంటాం మనలాంటి వాళ్ళు. అదే గొప్పతనం, ఆ సహనం గురించి చెప్తూ. సర్లే సభ అంతా ఖాళీ అయిపోయాక దాసు గారు చెప్దాం అని మెల్లుకుండిపోయాట. అది హనుమంతుడు గొప్పతనం. ప్రవచనం అయిపోయింది, సభ అంతా ఖాళీ అయింది. వృద్ధమానవ రూపంలో హనుమ తులసి చెంతకు చేరి, అయ్యా దాసు గారు, హనుమంతులు వారు చూసింది తెల్లని పూలు కాదండి, ఎర్రని పూలు అన్నాడు. కాదు, హనుమంతులు వారు చూసింది తెల్లని పూలే అన్నాడు స్థిరంగా తులసిదాసు. కాదు, ఎర్రనివి అన్నాడు ఆ వృద్ధుడు స్వరం పెంచి. కాదు, తెల్లనివి. దాసు గారు పట్టుబడలేదు. ఇది లాభం లేదనుకుని హనుమంతుడు తన నిజ రూపంతో దర్శనమిచ్చి, నేను ఎవరనుకున్నావు, నేను హనుమాన్. స్వయంగా తోటలో పూలను చూసేవాడిని, నేను చూసింది ఎర్రని పూలే అన్నాడు. హనుమా, నీకు సహస్రాధిక వందనములు. నీ దర్శనము రామదర్శనానికి శుభసూచకము. మీరు చూసింది తెల్లని పూలే అన్నారు దాసు చిరునవ్వు. ఒళ్ళు మండింది హనుమాన్. రాముడు ప్రార్థన. రాముడు వారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యర్థులిద్దరూ రాముడికి నమస్కరించుకున్నారు. హనుమా, ఏంటి విషయం అడిగారు రాములు వారు. చూడు రామా, నేను లంకలో చూసింది ఎర్రని పూలు అయితే ఈ దాసు తెర్రని పూలు అంటున్నాడు అన్నాడు చిన్నపిల్లాళ్ళ హనుమ. రాములు వారు చిరునవ్వుతో, అయోధ్యలో రాముడు చిన్నపిల్లాడిలాగా ఎంత అద్భుతంగా అవుతున్నాడు. ఆ మూర్తిని ఊహించుకోండి. గుండెల్లోంచి పోడు ఆత్మారాముడు అంటే, నిజంగా మన గుండెల్లోంచి తప్పించుకోలేడు ఆత్మారాముడు. అంతటి ముగ్ధమోహన్ రూపంగా చెప్పాడు ఆ శిల్పి. మరొకసారి గుర్తు తెచ్చుకోండి. మన హృదయంలో చిరస్థాయిగా ఉంచుకునే విధంగా మనం ఊహించుకోవాలి. అయిపోయిందయ్యా అన్ని అయిపోయింది, మరలో లేదు. అవును హనుమా, నీవు చూసింది తెల్లని పూలే అన్నాడు. ఏ రామా, మీరు కూడా దాశపక్షం అయిపోయారా అన్నాడు విచారంగా. లేదు హనుమా,
నీవు చూసింది తెల్లని పూలే, కానీ రావణునిపై ఆగ్రహంతో ఉన్న నీ కళ్ళు ఎరిపెక్కి ఆ తెల్లని పూలు ఎర్రగా కనపడ్డాయి అంతే అని తీర్పు చెప్పారు రాములు. ఇద్దరు సంతోషించారు. హనుమ దాసల్వాన్ని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. రాములు వారు మాయమైపోయారు. అంటే మన దృష్టి ఎలా ఉంటుందో సృష్టి అలా ఉంటుందని చెప్పడానికి ఇది అద్భుతమైన నిదర్శనం రామాయణంలో. ఇక కంటిన్యూ శ్రీరామచంద్రుని యొక్క గొప్పతనం ఏంటి ఈ కంటిన్యూ. రాముడు అంత గొప్పవాడు అయ్యాడు అంటే ఆయన దగ్గర ఉన్న అన్ని గొప్ప గుణాలే 16. ద అట్మోస్ట్ గుడ్ క్వాలిటీ శరణాగత ప్రియ సాయిరామ అని అంటుంటాం. నిన్న కూడా అనుకున్నాం ఆ వాలి దగ్గర ఇక్కడికి పట్టాభిషేకం చేస్తా అని చెప్పి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేస్తా అని చెప్పాడు హనుమంతుడు చంపక ముందు. అందుకని చెట్టు చాటుని గురించి కొట్టాడు. ఎందుకంటే పొరపాటు ఆయన కూడా భక్తుడు కాళ్ళు పట్టుకుంటే ఇచ్చిన మాకు ఏం కావాలి. యుద్ధ సమయమునందు సముద్ర తీరమున రామ లక్ష్మణ సుగ్రీవ అంగద జాంబవంత నిన్ననే చూశాను. సంపూర్ణ రామాయణం అద్భుతమైన బిట్ అనమాట. నేను చదువుకునే రోజులో వచ్చింది బాపు రామాయణం, సంపూర్ణ రామాయణం, శోభన్ బాబు రాముడు. కరెక్ట్ గా ఇదే బిట్ చూశాను నేను సినిమా. నేను వాళ్ళంతా ఈ రాముడి బ్యాచ్ అంతా కూర్చున్నారు. భవిష్యత్తులో ముందు జరగవలసిన కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు గావిస్తుండగా ఆ విభీషణుడు దూరం నుంచే రామచంద్ర శరణాగతుడు అరుస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే ఆయన శరణాగతుడును అన్న మాట వినపడగానే రామచంద్రకి విభీషణుడి ఎడ అనుగ్రహం కలిగింది. అనుగ్రహం కలిగింది అని రాజనీతి బాగా తెలిసినవాడు కనుక ఈ విషయంలో తన పరివారం యొక్క అభిప్రాయం ఎటువంటినో తెలుసుకుంటే మంచిది అనుకున్నాడు. ఆయన దేశం తీసుకుంటే మిగిలిన వాళ్ళు ఏమనరు అని అలా తీసుకోడు రాముడు. అందుకని ఆదర్శప్రాయుడు అయ్యాడు. అతన్ని మనము అంగీకరింపవచ్చునా అని సుగ్రీవుడిని, అంగదుడిని, జాంబవంతుని వీళ్ళందరినీ ప్రశ్నించారు. మనందరూ కూడా ఒకటే సమాధానం, వాడు మన శత్రువు యొక్క తమ్ముడు కనుక ఎంత మాత్రము అంగీకరింపరాదు అని అన్నారు. వెంటనే రాముడు వాడు ఎవడైనా సరే ఎట్టివాడైనా కూడా పర్వాలేదు, శరణ్ నుంచి వచ్చిన వారిని రక్షించడమే నా కర్తవ్యం. నీ వాడని ఒక పర్యన ఏ వాడైనను ఏలుడు వాణి అని వారందరికీ తెలుస్తూ వచ్చు. ఇప్పుడు సుగ్రీవుడు అన్నాడు, స్వామి ఇదే విధంగా రేపటి దినం రాముడే వచ్చి నేను నీకు శరణాగతులను ప్రార్థిస్తే, నేను నీ వాడని అని మొదలుపెడితే అతన్ని ఏ రీతిగా క్షమించగలరు? రామచంద్రమూర్తి అన్నమాట చూడండి, ఎవడంటే రావణునికి అంత ఉత్తమ భావమే కలిగితే నేను అతను అయోధ్యకే రాజుని చేస్తాను అన్నాడు రామచంద్రుడు. శరణాగతి తత్వము చక్కగా అర్థం చేసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు భగవాడైనను శరణు అంటే భగవంతుడు తప్పక రక్షిస్తాడని పరమార్థం గ్రహించాలి. విభీషణ్ పిలవండి, జరిగిందంతా చెప్పమన్నారు. అప్పుడు విభీషణుడు
అన్ని సవివరంగా చెప్తూ రావణ్ యొక్క అధర్మ ప్రవర్తన మేమంతా అడ్డు తగిలాం, ఎన్నో రకాల సలహాలు ఇచ్చినప్పటికీ వినిపించుకోలేదు, అక్రమంగా మార్గాల్లో అధర్మమైన రీతిలో నిషిద్ధ వస్తున్నాడు. ఇది రాజుకు తగిన లక్షణం కాదని, కేవలం అల్పులకు తగిన బుద్ధులని, అల్ప బుద్ధులు పెట్టుకుని రాజ్యం వేయటం రాజ్యంకి శ్రేయస్కరం కాని కూడా చెప్పాను. రావణికి కోపం వచ్చింది, ఇంద్రజిత్తు కూడా కోపం వచ్చింది. అని తెలుసు రావణాసుడికి తను చేసేది తప్పని, కానీ ఒప్పుకోవటం అది ఫ్యాంటాస్టిక్ క్వాలిటీ ఆఫ్ దగ్గర. యు నో దట్ ఈ డూయింగ్ చెడు చేస్తున్నాను తెలుస్తా, తప్పు చేస్తున్నాను తెలుసు, కానీ తప్పు ఒప్పుకోవటం. ఇలాంటి కుదరద్రోహి రాజద్రోహి ఈ లంకలో ఉండటానికి వీలు లేదు, బయటికి వెళ్ళమన్నారు. అంతా మన మంచికి, ఇది నా మంచికే అని భావించి తక్షణమే ఇక్కడికి వచ్చాను. నాకు ఇంకా లంకతో సంబంధం లేదు, నాకు కావాల్సింది భగవంతుడు. భగవంతుని పాదసన్నిధిని చేరి నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలని నేను సంకల్పించుకున్నాను. నేను ఏనాటి నుండి రామనామాన్ని స్మరిస్తూ వస్తున్నాను. నాకు మా సోదరేమని చెప్తుంది, దిల్ మే రామ్ అండ్ హాత్ మే కామ్. రామ్ రామ్ అంటే సరిపోదు, అది యాక్షన్ లో చూపిస్తారు. ఇప్పుడు రేపు మన దేశంలో అయినా సరే రాముడు వచ్చాడే కూర్చున్నాడు 550 సంవత్సరాల కాలం, మంచిదే, చాలా తీరింది. ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ డైలీ లైఫ్. మొట్టమొదటి హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు అతనికి నాకు కలిగిన సంబంధ బాంధవ్యము ఈ రామభక్తి ప్రభావం వలన. ఆనాడు కూడాను రామభక్తి ప్రభావంతో ముచ్చరించుకున్నాడు. ఈ విషయాన్ని హనుమంతుడు కూడా అంగీకరించాడు. నీ పాదాలు తప్ప నాకు అన్యం అవసరం లేదు, ఆలుబిడ్డలు కూడా నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది నీ పాద సన్నిధి, ఈ సేవా భాగ్యమే నాకు నిజమైన భాగ్యం. ఇటువంటి ఘనమైన భాగ్యం నాకుండగా ఈ అల్పమైన ఆశలకు నేను ఎందుకు తలవొగ్గాలి అని విభీషణుడు చెప్పగా, అప్పుడు రాముడు దగ్గరకు పిలిచాడు. లేదు. విభీషణ, నువ్వు భయపడవద్దు, నీ సోదరుడు చేసిన క్రూరమైన చర్యలకు తగిన శాస్తి త్వరలోనే అనుభవించబోతున్నాడు. దీన్ని నీవే కళ్ళారా చూడగలవు. నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను అని లక్ష్మణుని సుగ్రీవుని అడ్డబెట్టుకొని విభీషణ్ సముద్రం వద్దకు తీసుకెళ్లి సముద్ర జలం తెప్పించి లంకా రాజ్యంలో విభీషణ్ రాజుగా అభిషేక్తుని గావించాడు. విభీషణుడు ప్రార్థించాడు, స్వామి, నేను రాజ్య అభిమానంతో రాలేదు, నాకు ఏ రాజ్యమో అవసరం లేదు, రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యం. ఆ రాజ్యంలో నన్ను ఒక దూతగా విశ్వసించండి, ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడుగా ఉంటాను అన్నాడు. రాముడు సెడ్ ఎస్ ఇమీడియట్లీ. తర్వాత అతను రావటం వల్ల చాలా విషయం, అంటే ఈ విషయం రాకపోయినా రామచంద్రమూర్తి యుద్ధం గెలుస్తాడండి, దట్స్ డిఫరెంట్.
వైరి పక్షంలో అందులో ముఖ్యమైన వాడు రావటం వల్ల ప్లస్ పాయింట్ అయింది. యుద్ధం అనివార్యమైంది. యుద్ధంలో ఇంద్రజిత్తు మరణించగా రావణుడు తన కుడి భుజం పోయినట్టుగా చిందించాడు. ఇంద్రుని జయించిన వాడు కనుక రావణి కుమారునికి ఇంద్రజిత్తు అని పేరు వచ్చింది. అటు మహావీరుని మరణం రావణికి తీరని బాధ కలిగింది. కుంభకర్ణుడు ముఖ్యమైన ఇతర సైన్యాధిపతులు కూడా మరణించారు. ఇక మిగిలిన ఒక ఆయన రావణ మాత్రమే. అయితే రాముడు దేవుడే కూడా ఈ విధంగా జీవులను హింసించడం న్యాయమా అని మీరు ప్రశ్నించవచ్చు. సృష్టించుటకు అధికారం ఉన్నవానికి శిక్షించుటకు కూడా అధికారం లేదు. పెట్టేవాడికి తిట్టా అంటే పెడుతున్నాగా తిట్టమని కాదని బాబు. పెట్టినప్పుడు తిట్టడానికి ఏమైనా అధికారం ఉంది. ముప్పొద్దులో పెంచాం పిల్లల్ని, ఒక మాట అనకూడదా? అనకూడదుట. రూమ్లో ఎక్కి ఏడుస్తూ ఉంది. ఏమన్నాడు మీద ఎక్కడికి వెళ్ళా, ఎందుకు వెళ్ళావే అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావే అన్నట్ట. అది అనకూడదు అంతే. మళ్ళీ ఒక వీడియోలో చూసాం. కానీ ముప్పొద్దుల మాత్రం పెట్టాలి. సృష్టించడానికి అధికారం ఉన్న వానికి శిక్షించకు కూడా అధికారం ఉన్నది. అసలు రక్షించేది శిక్షించేది దైవం కాదు. ఎవరి సద్గుణములు వారిని రక్షిస్తాయి, ఎవరి దుర్గుణములు వారిని శిక్షిస్తాయి. లోకంలో ప్రతి కర్మకు ఒక ఫలితం ఉంటుంది. నాకు నేను పన్ను పీకించుకున్నానంటే ఏదో చేసుకుంటా, అందుకే పీకించుకో రావాల్సి వచ్చింది. ఫలానా దోషముకు ఫలానా శిక్ష అని ఒక నియమం ఉన్నది. కానీ కొందరు దుర్మార్గులు చేయరాని పనులు చేసి తమకెత్తి దుష్ఫలితంలో లభించలేదని అహంకారంతో విర్రవీగుతారు. కెన్ బి డిలేడ్ బట్ టు బి ఎక్స్పీరియన్స్. తప్పవచ్చు. యాక్షన్ రియాక్షన్ తప్పదు అని న్యూటన్ చెప్పాడు ఆల్రెడీ. తగిన సమయం రావాలే కానీ కర్మలకు ఫలితం ఏనాటికి తగ్గదు. కాలం పండాలి, అప్పుడే ఫలితము అందుతుంది. రాముడి దగ్గర ఉన్న ఇంకొక అద్భుతమైన క్వాలిటీ క్షమాగుణం. ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్. పూర్వకాలంలో ఒక చెంప కొడితే రెండో చెంప చూపించారు. ఆ రోజుల్లో అలా ఉంది. ఈ రోజు పరిస్థితి లేదు. యుద్ధ సమయంలో ఎంత మనం చూసిందే, వీడియోలో చూసాం, టీవీ సీరియల్స్ లో చూసాం. యుద్ధ సమయంలో రావణ సైనికులు కొంతమంది రహస్యాలు తెలుసుకోవాలని వానరుతో చేరి మారువేషంలో సంచరించే సమయమందు విభీషణ్ వారిని పట్టికట్టాడు. విభీషణ్ రావటం అడ్వాంటేజ్ ఏంటంటే ఇదనమాట. విభీషణ్ లేకపోతే మరి వాళ్ళని గుర్తుపట్టేవారో లేదు తెలియదు. మరి నాకు తెలియదు. ఆ సమయంలో సుగ్రీవాదులు వారిని హింసిస్తుంటే వారు రాముని శరణ పొంది, రామ ఆమె రక్షించమని కోరినప్పుడు రాముడు క్షమించి వదిలినాడు. రాజదూతలను హింసించుట సరైన రాజనీతి కాదని విభీషణాదులకు బోధించినాడు. 4వ దినంనే రాముడు యుద్ధానికి బయలుదేరాడు. మహాఘోరమైన యుద్ధం జరిగింది. అటువైపు ఇటువైపు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు రాముడు ప్రయోగించిన అస్త్రం చేత రావణుడు బాగా అలసినట్టు కనిపించాడు. ఇలాంటి సమయంలో శత్రువునైనా చంపకూడదు. ఆ రోజుల్లో యుద్ధంలో కూడా ఈ మోరల్ వాల్యూస్ ఉండేవి. బలహీనుని అలసిపోయిన వాడిని చంపడం గొప్పతనం కాదు. అందుకనే యుద్ధం బిఫోర్ భగవద్గీత చెప్పారు,
యుద్ధం మధ్యలో రుద్రం చెప్పాడు. ఎందుకంటే యుద్ధం దాటిపోతుంది, చేయవలసిన విధంగా జరగట్ల. కురుక్షేత్ర సంగమం అద్దులు మీరుతున్నారు అని మీరు అద్దులు మీరేటప్పటికీ రుద్రం చెప్పాల్సి వచ్చింది. మధ్య ఇన్ ద మిడిల్ ఆఫ్ ది వార్ రుద్ర వాజ్ నేరేటింగ్. బిఫోర్ ది వార్ గీత వాజ్ నేరేటెడ్. ఆనాడు రాముడు ప్రయోగించిన అస్త్రం చేత రావణుడు బాగా అలిసినట్టు కనిపించాడు. ఇటువంటి సిచ్యువేషన్లో శత్రువునైనా చంపకూడదు. బలహీనుని అలిసిపోయిన వాడిని చంపడం గొప్పతనం కాదు. శత్రువు సరి సమానమైన శక్తి సామర్థ్యంలో ఉన్నప్పుడే అతనితో యుద్ధం చేయాలి. రాముడు దయాహృదయుడు, ప్రేమ స్వరూపుడు. అప్పుడు రాముడు అస్త్రశస్త్రాలను కింద పెట్టి, ఓ రావణ, నీవు అలసినట్లుగా కనిపిస్తున్నావు. ఈ యుద్ధం చేయడానికి ఇది సరి అయిన సమయం కాదు. నీ గృహానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపటి దినం తిరిగిరా అన్నాడు. స్వామి ఒక మాట చెప్తున్నారు. ఎవరైనా శత్రువుతో ఈ రీతిగా చెప్తారా? ఆ విధంగా యుద్ధంలో కూడా ధర్మం తప్పలేదు రామచంద్రుని. బెంగళూరు శ్రీదేవి ఒక రాముడు భజన పాడు. శ్రీదేవి ప్రకీర్తన గారు, సాయిరామ్. ఆదుర్తి శ్రీనివాసరావు గారు ఒక రాముడు భజన పాడండి. ఆదుర్తి శ్రీనివాసరావు. నా వాయిస్ వినపట్లేదు సార్? వినపడుతుంది సార్. ఆదుర్తి శ్రీనివాసరావు గారు, సాయిరామ్. పాడండి సార్, పాడండి సార్. రామ్ 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 పరమ సుమంగళ రామ్ రామ్ రామ్. రామ్ 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 పరమ సుమంగళ రామ్ రామ్ రామ్. జననీ జానకి జీవన రామ్. జననీ జానకి జీవన రామ్. జయ జయ రామ్ సాయి రామ్ జయతు రామా. జయ జయ రామ్ సాయి రామ్ జయతు రామా. పరమ సుమంగళ రామ్ రామ్ రామ్. జై పరమ సుమంగళ రామ్ రామ్ రామ్. రామ్ 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 పరమ సుమంగళ రామ్ రామ్ రామ్. జననీ జానకి జీవన రామ్. జయ జయ రామ్ సాయి రామ్ జయతు రామా. పరమ సుమంగళ రామ్ రామ్ రామ్. జై పరమ సుమంగళ రామ్ రామ్ రామ్. రామ్ 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 పరమ సుమంగళ రామ్ రామ్ రామ్. సుబ్బరత్నమ్మ గారు. సాయిరామ్ అండి, సాయిరామ్. రాముడు పాడు. జయతు రామా. జయతు రామా. జననీ జానకి జీవన రామా. జననీ జానకి జీవన రామా. జయతు రామా. జనన మరణ భయ శోక వినాశకం. జనన మరణ భయ
శోక వినాశకం రఘుపతి రాజా రామ రామ రమేతి రామ రఘుపతి రాజా రామ రామ రమేతి రామ జయతు రామ జననీ జానకి జీవన రామ జయతు రామ జనన మరణ భయ శోక వినాశకం రఘుపతి రాజా రామ రామ రమేతి రామ రఘుపతి రాజా రామ రామ రమేతి రామ జయతు రామ. రాముడు అంటే సాక్షాత్ నారాయణమూర్తి, కానీ అందరికీ తెలియదు, కొంతమంది గుర్తించారు. అంటే ఆయన మరి సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు నారాయణమూర్తి. అటువంటి నారాయణమూర్తి రాముడి రూపంలో వచ్చినప్పుడు మరి ఆయన కూడా కామన్ మ్యాన్ లాగా మనలాగా పంటి నొప్పి, కంటి నొప్పి, తుంటి నొప్పి, ఇది కష్టాలు అనుభవించవలసి వచ్చింది అని మనం అనుకుంటుంటాం. కొంతమంది అడుగుతుంటారు కూడా. దానికి సమాధానం ఏంటంటే స్వామి చెప్తారు, భగవంతుడైన శరీరం ధరించిన తర్వాత ప్రవృత్తి ధర్మాన్ని అనుసరించాలి. అవతార పురుషులు కొన్ని సమయంలో మాత్రమే తమ దైవత్వాన్ని వెల్లడి చేస్తారు, కానీ మిగిలిన అన్ని సమయంలో మానవత్వం యొక్క ప్రవృత్తిని ప్రకటిస్తూ ఉంటారు. రామచంద్రమూర్తి మానవాకారం ధరించినప్పటికీ తాను మానవుడు కాని సత్యం తనకు తెలుసు. అయితే ఈ శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను కూడా సామాన్య మానవుల వల్లే ఒక మాయ చేత కప్పబడినట్లు, భార్యా వియోగంతో కుమిలిపోయినట్టు, యుద్ధం చేసి విజయాన్ని సాధించినట్టు నటిస్తూ వచ్చాడు. సత్య అసత్యానికి, ధర్మ అధర్మాలు మంచి సంఘర్షణ రావణ. ఈ దశరథ మహారాజ్ కూడా సీత పవిత్రతత్వానికి, ఈ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ, రాముడికి నచ్చేపాలని, తన కొడుకును కళ్ళారా చూసుకోవాలని, పితృహృదయం పొంది ఆరాటం తీర్చుకోవాలని వచ్చాడు. పితృవాక్య పరిపాలనలో రాముడి చాటిన దీక్షను ఆయన మెచ్చుకున్నాడు. యుద్ధంలో మరణించిన వానర సైనికులందరూ రణరంగంలో పునరుజ్జీవితులై రాముడి చుట్టూ చేరటం కూడా ఆయన చూశాడు. ఇప్పటికే రాక్షసులందరికీ మోక్షం లభించింది. చివరి శ్వాస విడిచేటప్పుడు వారందరికీ దైవ దర్శనం లభించింది. నా పరికరాలుగా వినియోగపడటానికి వానరులు జన్మించారు కనుక వారికి మరణం లేదు. నా ఆజ్ఞానుసారమే వారికి జననం అన్నాడు రామచంద్రుడు. అదే సీతాదేవిని పల్లకిలో తన స్థావరాన్ని తోడుకొని రావాల్సిందని హనుమంతుని పంపాడు. ఇక్కడ విభీషణులు తన పనిలో మునిగిపోయి సీత సంగతి ఆలోచించలేదు. సీతాదేవికి హనుమంతుడు ప్రణామం చేశాడు. సీతామాత సముద్రం నుంచి ప్రభవించిన లక్ష్మీదేవిగా గోచరించింది.
తన జన్మ పరంపరలో క్షణసేపు లభించిన ఆ దివ్య దర్శనం వల్ల ధన్యమైనట్లుగా హనుమంతుడు భావించాడు. అది తన అనేక జన్మలకు సార్థకం చేయగల పరిహారంగా కలిపాడు. ఆ రాముని స్థావరం చేరుకుంటున్న ఆ పల్లకిలోంచి ఒక మహా తేజస్సు నలుదిక్కులో వ్యాపించింది. చూసిన వానర యోధులు ఆశ్చర్యపడిపోయారు. అల్లంత దూరంలోనే పల్లకి దిగి నడిచడమనే రాముడు పగులుపడ్డాడు. ఎందుకంటే ఆమె దివ్య తేజస్సు తనిఖీలో వానరులు చూడాలి, కన్ను పండుగ చేసుకోవాలి అని రాముని తలంపాడు. ఈ విషయం మీకు ఏ గ్రంథంలోనూ కనపడదు అని కూడా స్వామి చెప్పారు. సీత 10 గజాల దూరంలో ఉండగా రాముడు, నేను సీతను చూడను, నేను లోకోద్ధరణ నిమిత్తమై జన్మించాను. I should be a role model to the society. లోకానికి ఒక ఆదర్శాన్ని నిరూపించాలి. అప్పటికే అన్నాడు నాగులోడు, 10 నెలల లంకలో ఉన్న సీతను తెచ్చుకున్నాడు అని లోకలు నన్ను నిందిస్తారు. అగ్ని పరీక్షకు గురైన తర్వాత కానీ స్వీకరించను అని అన్నాడు. రాముడు ఎటువంటి వాడు అంటే 2 మాటలు చెప్తాడు. ఆయన కరిగినప్పుడు వెన్న, కఠినత్వం వహించాడా ఉప్పు. తిరుగులాంటి మాటకు లక్ష్మణుడు మూర్తిపోయాడు. చితి ప్రయత్నించమని లక్ష్మణ్తో చెప్పాడు రాముడు. చితి పేర్చుటకు కట్టెలు తెచ్చే వానర్లు పుల్లల బరువుకే కృంగిపోయారు. అప్పటిదాకా పెద్ద బండలు మోసారు, శిలలు మోసారు, అవలేదు. సీత అగ్నిలో ప్రవేశించాలి, అగ్నిదేవుడు మెచ్చుకోవాలి. అప్పుడే నేను ఈ సీతను అయోధ్యకు తీసుకొని వెళ్తాను అని చెప్పాను. అంతవరకు ఏమిటో అయోధ్యకు పోనన్నాడు రాముడు. ఈ మాట వినేప్పుడు లక్ష్మణ్ కూడా మండిపోయాట. ఏనాడు కూడాను రామునికి ఎదురుగా పలకని ఎదురుగని లక్ష్మణుడు రామ నీకేమైనా మతి భ్రమించిందా? సీతాదేవి మహాసాధ్యమని స్త్రీ, అటుందా ఇంత చులకనగా మాట్లాడుతున్నావా? ఆ విధంగా వశమయ్యేటటువంటిది అయితే 10 నెలలు ఎందుకు ఈ కష్టాలు అనుభవించాలి? అంత మాత్రం నువ్వు తెలుసుకోలేకపోయావా? గొప్పవారికి కూడా అప్పుడప్పుడు ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది అని లక్ష్మణ్ చెప్పేటప్పుడు లక్ష్మణ, మనం ఆదర్శం మానవులుగా బ్రతుకుతున్నాం. ఆదర్శాన్ని కూడా నిరూపించాలి, చూపించాలి. ఐ నో హౌ గ్రేట్నెస్, ఆమె గొప్పతనం నాకు తెలుసు. అయితే గొప్పతనంలో కూడా మంచితనం నిరూపించాలి. వీడు గొప్పవాడు, వీడు మంచివాడు అంటారు.
గొప్పవాడి కంటే మంచివాడి గొప్ప. రామ ఇది గుడ్ బాయ్. ఈమె గొప్పదే, బట్ మంచిదని కూడా నిరూపించాలి అని చెప్పేటప్పటికి సీత కంటిదాలు కార్చుకుంటూ ఆ చిటికి ప్రదక్షిణ చేసి, నేను నిజంగా సత్యస్వరూపమే అయితే నాలో ఎట్టి దుర్భావం లేకపోతే ఈ అగ్ని చల్లారుగాక అని ఒక్కరోజు అగ్నిలో దూకి అగ్ని పరీక్ష 2 ప్రయోజనాలు సాధించింది. అన్ని కాలాల్లో అవతార పురుషులను అపనిందలు పాలు చేసే నాలుకలు వెన్నటి పీడిస్తుంది, వాటిని కాల్చివేసి. రావణుడు అపహరించడానికి మునుపు అగ్ని ప్రయోగం చేసిన సీతని అగ్ని పునరుద్ధరించారు. మన ప్రస్తావన చూసుకుంటాం. ఇప్పుడు బయట ఉంది నిజమైన సీత కాదు. నిజమైన సీత అగ్నిలో ఆల్రెడీ ప్రత్యేక రకాల్లో వెళ్ళిపోయింది. అందరూ పుష్పకమానట్టు బయలుదేరారు. మధ్యలో భరద్వాజ ఆశ్రమంలో దిగుతారు. భరద్వాజ్ ఎంతో ఆనందించి సంతోషించి అతని వద్ద ఆస్వాదిస్తాడు. పట్టాభిషేకం సత్వరమే జరుగుతాక అని ఆశీర్వదిస్తాడు. తర్వాత అగస్త్యాశ్రమం దిగుతారు. అక్కడ కొంచెం ఆలస్యం అవుతుంది. హనుమంతుని ముందు పంపిస్తారు రాముడు. నా విమానం ఆలస్యం అవుతుందేమో హనుమంత, నీవు ముందు పోయి రాముడు వస్తున్నాను చెప్పు అంటాడు. ఇప్పుడు సరిగా 14 సంవత్సరాలు పూర్తి అవుతాయి. 14 సంవత్సరాల తర్వాత రాముడు రాకపోతే ఒక్క క్షణమైన బ్రతకమైన ఆదిలోనే చెప్పాడు భరతుడు. ఇతి పేర్చుకున్నాడు. అగ్నిలో దుమ్మకాడానికి సిద్ధంగా ఉన్నాడు భరతుడు. అదే సమయానికి వాయువేగంతో హనుమంతుడు అక్కడికి చేరుతాడు. రాముని రాకని తెలిసి భరతుడు శాంతింపు చేస్తాడు. భరతుడు గొప్ప భక్తి ప్రపత్తుడు. భర్త క్యారెక్టర్ గురించి యూ కెన్ డిస్కస్ లేటర్. భరతుడు గొప్ప భక్తి ప్రపత్తులు గలవాడు. లక్ష్మణుడు సేవా నాయకుడు. ఇద్దరు భక్తిలో తేడా ఉంటుంది ఏంటో సుందరగా తెలుపుతారు. వాళ్ళు నోట్ చేసుకోండి. 2 భక్తులకి 2 పేర్లు ఉంటాయి. గారు ఎవరైనా చెప్పచ్చు. ఆవిడైతే పక్కా చెప్తారు. సాయిరామ్ సార్. రాముడు లక్ష్మణుడు భక్తికి భరతుడి భక్తికి 2 పేర్లు వేయండి అనుకున్నాం. ఓకే, ఐ విల్ టెల్ యూ లేటర్. సాయి సార్. మీకు తెలుసు దగ్గర ఉంది ఆన్సర్, అందుకే నమ్ముదండి. అవన్నీ గుర్తు రావట్లేదు సార్. సారీ సార్. పర్లేదు, నేను కూడా రేపు చెప్తాను. లక్ష్మణుడు సాకార రూపాన్ని ఆరాధించాడు. బహుశా ఇదే ఆన్సర్ కావచ్చు. భరతుడు నిరాకార భక్తి, లక్ష్మణుడు సాకార భక్తి కావచ్చు అనుకుంటున్నాను. బట్ పదాలు వేరేగా చూద్దాం. నిరంతరము రాత్రింబావులు కన్నుమూయకుండా రామసీతలు కాపాడుకుంటూ వచ్చాడు. 14 సంవత్సరాలు నిద్ర ఏడుగడు. అలాంటి మహాచారి లక్ష్మణ్. నెక్స్ట్ క్యారెక్టర్ లక్ష్మణ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇక భరతుని అయోధ్యవాసులు ఎవరు ఈ 14 సంవత్సరాలు చూడలేదు. నంది గ్రామంలో అతను చిన్న కుటీరం వేసుకుని అందులోనే రామ్ రామ్ అంటూ రామచంద్రం చేసుకుంటూ కూర్చున్నాడు. భరతుడు తన మనసంతా రాముని పైన పెట్టాడు. లక్ష్మణుడు తన దేహమంతా రాముని సేవకు అర్పించాడు. ఇది ఆన్సర్ వస్తుంది. ఒకడు మనసు ఇచ్చాడు, ఒకడు దేహాన్ని ఇచ్చాడు. లక్ష్మణుడు రామచంద్ర నీ దాసుడు, సర్వ విధములుగా నన్ను ఉపయోగపెట్టుకో, నీవే నా ప్రాణం, నాకు ఇంతకంటే మరొక ప్రాణం లేదన్నాడు. భరతుడు అట్లా కాదు, నా దేహమే లేదు, నేనంతా నీలోనే ఉన్నాను అని రామచంద్ర చేస్తూ రావటం వలన
రాముని వల్ల భరతుడు కూడా నీలమేఘ శ్యాముడైపోయాడు. సద్భావం తద్భావం, నామం నామం. రథాన్ని తీసుకుని సరయు తీరానికి వెళ్ళాడు భరతుడు. అక్కడ విమానం దిగిన రాముని శ్రీరాముని రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. భరతుడే రథాన్ని స్వయంగా తీసుకొని వస్తున్నాడు. అయోధ్యవాసులు చూస్తున్నారు, ఆశ్చర్యం వచ్చింది. ఎవరు రాముడు, ఎవడు భరతుడు గుర్తించలేకపోయారు. అన్ని విధాలా రాముని వల్లే తయారైనాడు భరతుడు. లాస్ట్ బిట్ ఆఫ్ దిస్ రామ క్యారెక్టర్ స్వామి చెప్పింది రామ పట్టాభి. అదే రోజున రామునికి పట్టాభిషేకం చేయాలని వశిష్ఠుడు మహర్షులు నిర్ణయించారు. అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఒక చిన్న విచిత్రం, వానరులంతా నరులుగా మారిపోయారు. అందరూ ఏనుగుల పైన, ఒంటెల పైన, గుర్రాల పైన ఊరేగింపుగా వస్తున్నారు. వివేకం గలవాడే నరుడు, స్థిరచిత్తుడే నరుడు. పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం సమయంలో అనేక మంది అనేక విధమైన బహుమతులు ఇస్తూ వచ్చారు. 100 కోట్ల బంగారు కాసులు బ్రాహ్మణులకు పంచాడు రాముడు. కొన్ని లక్షల గోవులను దానం చేశాడు. సామంత రాజులంతా ఒకవైపున, మంత్రులంతా మరొక వైపున, ఋషులంతా ఇంకొక వైపున కూర్చున్నారు. రాముడు మొట్టమొదటి ఋషులు కూర్చున్న వైపు వచ్చి తలవంచాడు. అంటే విధేయతను ప్రకటించాడు అన్నమాట. సార్ సభలో మాతృదేవో పితృదేవో నలుగురు ఉంటారు సార్. ఫస్ట్ తల్లికి నమస్కరించాడు, తర్వాత దశరథకి, తర్వాత ఆచార్యుడికి, తర్వాత లాస్ట్గా వచ్చిన విశ్వామిత్రుడికి నమస్కారం పెట్టాడు. యాగ సంరక్షణ ముందు రాజులను చూసి చిరునవ్వు నవ్వాట. ప్రజలను చూసి ఆశీర్వదించాట. స్త్రీలను చూసి తల సగం మాత్రమే వంచాడు. ఈ విధంగా ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత ఇస్తూ వచ్చాడు. రామునికి ఎవరు ఎంత దూరంలో ఉండినప్పటికీ హనుమంతు మాత్రం దగ్గరలో ఉండేవాడు. అందరికన్నా సన్నిహితుడైనాడు. సహోదరులైన లక్ష్మణ, భరత, శత్రుఘ్న కొంత దూరంగా ఉన్నారు, కానీ సీత దూరంగా ఉన్నది, కానీ హనుమంతు మాత్రం దూరం లేదు. కారణం నిరంతర రామచింతన, ఆ రామసేవయ. తన దేహము రామదేహము ప్రత్యేకమైనది కాదు. మొన్నే అనుకున్నాం మనం. అప్పుడు రాముడు లేచి, ఓన్మంతా నీకు నేనేమి బహుమతి ఇవ్వగలను, నన్ను నేను ఇచ్చుకుంటున్నాను, కౌగలించుకున్నాను. ఆ సన్నివేశంతో హనుమంతుడు మైమరిచిపోయాడు. ఇది నిర్వికల్ప సమాజం అన్నది అర్థం కాకుండా చెప్తారు. గంట సేపు ఉపన్యాసం నిర్వికల్ప సమాజం అంటే వాళ్ళకే తెలియజేసేవాడు. ఇట్ ఈస్ ద ట్రూ ఎగ్జాంపుల్ ఫర్ నిర్వికల్ప. ఈసారి ఎప్పుడైనా నిర్వికల్ప సమాజం అని చెప్పాలంటే ఈ సిచ్యువేషన్ చెబుదాం మనం భవిష్యత్తు. జ్ఞానవాసులో అదంతా చెప్తే ఎవరికి అర్థం కాదండి. నిర్వికల్ప సమాజం అంటే దిస్ ఈజ్ నిర్వికల్ప సమాజం. 2 తనువులు ఆలింగనం చేసుకున్నప్పుడు మైమర్చిపోతుంటామే, శరీరం తెలియకపోవటమే. వేదజ్ఞుడైన భగవంతుడు దశరథుని పుట్టినప్పుడు ప్రాచేతసుడు తన చరిత్రను రాసి పవిత్రుడైన అటువంటి కరుణారసపూరితమైన రఘునాథ చరిత్రమే రామచరిత్ర. ఇది మానవుని అభిజయానికి చరిత్రే చక్కని రాజమార్గం. నేను బాగా మంచిగా యాసలు బాగా చెప్పాడు 10 రకాలు. నువ్వు వాడికి రామాని సమస్త జగత్తుకు ఆధారభూతం 10 రకాలు 12 రకాలు బాగా చెప్తారు. రాముడు అంటే ఆదర్శమూర్తి, రాముడు అంటే ఇది, రాముడు అంటే అది. ఎస్, మానవత్వం ఉంది దివ్యత్వము, దివ్యత్వం ఉంది మానవత్వము, సమ్మిళితమైన స్వరూపమే రామతత్వం. మనం అనుకున్న విద్య అంటే ఏంటి? సర్వలోక హితే రత. మనం ఎందుకు చదువుకోవాలి? అంతేగాని 5 ఆళ్ళు పెట్టడానికి పూల కొట్టడానికి కదా. సర్వలోక హితాన్ని కోరుకోవాలి విద్య. దట్ ఈస్ ద
ఫస్ట్ పాయింట్. సర్వగుణైక సంపన్న, రెండోది. సర్వజ్ఞాన సముపార్జన, మూడోది. ఆ విధంగా సర్వలోక హితే రథ, అతడు సర్వలోకంలో దాన్ని ఆశించాడు, దాన్ని బోధించాడు, దాన్ని అందుకున్నాడు. సర్వ జ్ఞానోపసంపన్న, సమస్త జ్ఞానం హస్తగతం గావించుకున్నవాడు. సర్వే సముదిత గుణ, సమస్త సద్గుణాలను కలిగి ఉన్నవాడు. సమైక్యత గుణాన్ని నిరూపించినవాడు. కనుక అతడు దేవుడిగా మారిపోయాడు. నేను బాలరాముడి విగ్రహం పెట్టుకుని ప్రపంచ యావత్తు కూడా చూడండి. రాముని యొక్క ధర్మదీక్షలో ప్రధానమైనది సత్యవ్రతం. ఎంత కఠిన పరీక్ష ఎదురైనా, ఎంత కష్టం వచ్చిన రాముడు సత్యాన్ని మాత్రం విధానం. ధర్మం అన్నారా, సత్యమే ధర్మం, ధర్మమే సత్యం అండి. ధర్మం వేరు, సత్యం వేరు కాదు. రామో విగ్రహం ధర్మ అన్నప్పుడు అన్నాడు, రామో విగ్రహాన్ని సత్య. సత్యం అంటే సత్యవృత్తుండేది కాదు. మొత్తం ఇంటర్ రిలేటెడ్, ధర్మము సత్యం. సత్యం బోధ, ధర్మం చెర అని ఉపనిషత్తు వాడు. దాన్ని మనం ఏం చేస్తున్నామో తెలుసు. సత్యం వదహ, ధర్మం చెరహ, వస్తువులు పెట్టుకున్నాడు. పర్వత శిఖరాలు తలలు వంచినంత కాలము, సముద్రాలు బోర్చినంత కాలము రాముని స్మృతి భద్రంగా ఉంటుంది. సత్యమును ధర్మమును విడనాడకుండా ఆయన పాటించడమే చేసుకోవాలి. మానవాళికి అమృతత్వాన్ని చేరుకున్న మార్గాన్ని చూపుటకే అమృతమూర్తి రామావతారం ధరించి వచ్చాడు. లాస్ట్గా ఒక పల్లెటూరు మనిషి కొంత సామాన్ తీసుకొని స్టేషన్కి వచ్చి టికెట్ కొని రైలు ఎక్కి సామాను పెట్టుకొని కూర్చుంది. ఎంతో మంది ప్రయాణికులు పెద్ద పెద్ద సామాన్లతో రైలు ఎక్కుతున్నారు. పాపం ఈ అమాయకుడు అజ్ఞాని, అహంకారి మాత్రం కాదు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఇంతమంది సామాను రైలు మోస్తున్నది, కొంతవరకు తగ్గిద్దామంటే తన సామాన్ తలపై పెట్టుకున్నాడు. తన సామాను మోసేది రైలే. సామాను పక్కన పెట్టి హాయిగా కూర్చో. అదేవిధంగా భగవంతుడికి అన్ని అర్పితం చేయి. నీవు నిమిత్త మాత్రంగా కూర్చో, అన్ని తానే చూసుకుంటాడు. వాళ్ళు పవిత్రమైన విశ్వాసం మనలో రావాలి అంటున్నారు. ఆ విశ్వాసమే లేకపోతే ఏ చిన్నదాన్ని కూడా సాధించలేరు అంటుంది. ప్రతి దానికి ఈరోజు మరి నాకు అన్నాడు కాన్ఫిడెన్స్, నాకు పని నొప్పిగా ఉంది, నాట్ 100% అన్నం కూడా తింటాను, మరి మాట్లాడగలను. ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు స్పీక్. అక్కడ చూశాను, ఆ చిన్నపిల్లలు చూసిన తర్వాత ఈ నొప్పులు బాధలు లెక్క అండి. చిన్నపిల్లలు చూసిన తర్వాత, మొక్కను చూసిన తర్వాత ఈ పంటి నొప్పి అయ్యో పని నొప్పి ఏడుస్తూ ముసుగుదాన్ని పడుకోవచ్చు. 24 hours మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. నేను నిద్రపోలేదు. అటువంటి పవిత్రమైన విశ్వాసం మనలో రావాలి. అటువంటి విశ్వాసం లేకపోతే చిన్నదాన్ని సాధించండి. బిలీఫ్ ఇన్ ద బేస్. అటువంటి నమ్మకమే సరి అయిన ఆదర్శాన్ని అందిస్తుంది. కనుక సత్య ధర్మం పైన మన విశ్వాసాన్ని పెంచుకోవాలంటున్నారు. స్వామి ఆజ్ఞల పైన మన సరి అయిన విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఒక నిమిషం అటు, ఒక నిమిషం ఇటు గడియారం పెండిల వల్లే ఊడిస్తులాడకూడదు. నిలకడగా ఉండాలి. ఒక మాట మాట్లాడాలి, 2 మాటలు మాట్లాడాలి. ఒకే మాట, ఒకే పత్ని, ఒకే బాణం. గ్రేట్నెస్ ఆఫ్ రామచంద్రమూర్తి చెప్పారు. అటువంటి రామతత్వాన్ని మనం ఈ విధంగా ఆరాధించాలని చెప్పి స్వామి తన కంక్లూడరీ లెటర్
టుమారో విల్ టేక్ అప్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లక్ష్మణ్. ఓం శాంతి శాంతి శాంతి. ఇది కూడా స్వామి రాసిన లేదు లక్ష్మణ్ గురించి. సంస్థ లోప సుఖినో భవంతు, లోప సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి